దేవుని నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేర్చుకోవడానికి దేవుడు సహాయపరిచారు. అందు నిమిత్తం దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ రాత్రి పోయిన కొన్ని రోజులు దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానించడానికి మనకి సదుపాయం కాలేదు. కారణం ఏంటిది అంటే మనం వేరే ప్రాంతాలకు వాక్య పరిచర్య నిమిత్తం వెళ్ళడం వలన వాక్య పరిచర్య చేయడానికి ఆన్లైన్లో రావడానికి దేవునికి మహింపరచడానికి ఉన్న పరిస్థితి దొరికి తీరలేదు. కానీ ఈరోజు పోయిన రోజుల్లో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఎలియాజరు గురించి యాజక ధర్మాన్ని నెరవేర్చుచు అహరోన్ యొక్క కొడుకుగా ఎలియాజరు అని చెప్పిన ఒక సేవకుడు గురించి, తన ఆత్మీక జీవితం గురించి, తన పరిచర్య గురించి, ఆయన దేవుని కొరకు చేసిన ప్రణాళికల గురించి పోయిన రోజు ధ్యానించి తీరడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. ఎలియాజరు అన్న పదానికి అర్థం దేవుడు మనకి సహాయకుడు. అందుకే ఎలియాజరు తన జీవితంలో దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటూ అనుభవించుచు ఆత్మీక పద్ధతిలో వాక్య పరిమితిలో జీవించడానికి ఉన్న ప్రణాళికలు తన జీవితంలో ఉండేటట్టుగా మనకే కనబడుతున్నది. అయితే తన జీవితం గురించి పోయిన రోజు మనం ధ్యానించినది అహరోన్ యొక్క కొడుకుగా పుట్టి అహరోన్ ఏ రీతిగా నాయకత్వం వహించుకొని యాజక ధర్మం నెరవేర్చాడో అదే రీతిగా తన అడుగుజాడలో ఈయన కూడా నడిచే ఒక స్థాయి తన జీవితంలో దొరికింది. తర్వాత తన పెళ్లి విషయం గురించి చూసాం. ఒక ఆత్మికురాలైన లేవియ కుటుంబానికి చెందిన ఒక కుమార్తెని ఏం చేసుకున్నాడు, పెళ్లి చేసుకునే ఒక ప్రణాళికలో జీవించి ఆత్మిక పిల్లలను కనేంతటిగా తన కుటుంబ జీవితం ఏమై తీరింది, ముందుకు కొనసాగినట్టుగా మనకి కనిపించుచున్నది. తర్వాత మనం చూచాం దేవుని యొక్క యాజక ధర్మ నిమిత్తం, దేవుని యొక్క ఆలయము లోపల ఉన్న పని నిమిత్తం ఆయనకేం చేయబడ్డది, ఒక అప్పగింపు దేవుని ద్వారా దొరికి తీరింది. లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము లోపలకు వెళ్ళి పరిచర్య చేసేంతటిగా ఉన్న భాగ్య స్థాయిని ఆత్మిక తట్టులో ఉన్న కారణములు ఎలియాజరు అని చెప్పిన మనిషికి ఏం చేసింది, దొరికి తీరింది. అంత ఒక భాగ్య పదవిని ఆత్మీకత ద్వారా దేవుని దగ్గర నుంచి అప్పగింపబడి పొందుకునేటట్టుగా మనకి కనిపించుచున్నది. అంతటితో ఆగిపోలేదు. దేవుని యొక్క సేవ పరిచర్య చేస్తూ దేవునిని ఎదిరించుకుంటూ దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో వెళ్ళిన వారి అన్నయ్యలకు జరిగిన విషయం సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో పోయిన రోజు మనం దాన్ని ధ్యానించాం. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో మనం చూసాం ఎలియాజరు యొక్క అన్నయ్యలే ఎవరు, నాదాబు అబీహు అని చెప్పిన వీరు ఇద్దరు దేవుని కొరకు పరిచర్య దేవుని ద్వారా పొందుకుంటూ దేవుని యొక్క వాక్య వ్యతిరేకత కలిగే భావముతో దేవుని యొక్క మందాసానికి దేవుని యొక్క ఆలయములో ఉన్న వస్తువులను అపవిత్రతతో దానిని పాలు పొందుకున్నందుకు వారికి మరణం జరిగిన ప్రక్రియను మనం ఏం చేసుకోగలుగుతున్నాం. సంఖ్యాకాండం 3వ అధ్యాయములో చదివితే మనకి కనిపించుచున్నది. 4వ వచనం చదివితే సంఖ్యాకాండం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి కిందకి చదివితే మనకి కనిపించేది దేవుని ద్వారా ప్రత్యేకంగా ఎంచుకోబడిన వారే ఎవరు, ఎలియాజరు యొక్క అన్నదమ్ములు లేకపోతే సహోదరులు. వారి పేరే నాదాబు అబీహు అని చెప్పబడేటట్టుగా మనకి కనిపించుచున్నది. కానీ వారు దేవుని యొక్క సమక్షతలో వాక్య వ్యతిరేకతగా ఉండి వాక్యములో లేని దానిని దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో స్థాపించడానికి ప్రయత్నం చేసేసరికి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చి వారికి చావు జరిగినట్టుగా మనకు అక్కడ కనిపించుచున్నది. అలాగైతే ఈ కొత్త నిబంధనకు వచ్చిన దేవుని యొక్క బిడ్డలు కూడా ఒక విషయము జాగ్రత్త వహించి తీరాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మశక్తి, దేవుడు నీకు ఇచ్చిన వాక్యోపదేశం, దేవుడు నీకు ఇచ్చిన సంఘం, దేవుడు నీకు ఇచ్చిన సేవకులు, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మిక ఆ సహవాసం వాక్య వ్యతిరేకతగా ఏం చేయకూడదు, అలవాటు చేసుకోకూడదు. వాక్యములో లేని దానికి ఏం చేయకూడదు, ఘనతను వహించకూడదు. అలా ఘనత వహించి తీరితే నాదాబు అబీహుకు జరిగిన అదే తీవ్రత, అదే అగ్ని ప్రవాహం, అదే దేవుని యొక్క ఉగ్రత ఏం చేయొచ్చు, మన మీద కూడా రావచ్చు. అందుకే దేవుని యొక్క విషయం ఆత్మిక ప్రణాళికలు అతి జాగ్రత్తతో
భయముతో భీతితో దేవుని మీద ఉన్న ఆ ప్రేమతో వాక్య పరిమితిలో చేసి తీరాలి. అయితే ఎలియాజర్కు ఒక విషయం అర్థమై తీరింది, దేవుని యొక్క పరిచర్యను ఏం చేయాలి, దేవునికి నచ్చేటట్టుగా చేయాలి, దేవుని యొక్క వాక్య పరిమితిలో ఉండేటట్టుగా చేయాలి. కానీ నాదాబు అబీహులు మర్చిపోయారు దేవునికి నచ్చేంతటిగా, దేవుని యొక్క వాక్య పరిమితికి వ్యతిరేకపరిచేటట్టుగా చెయ్యడం వలన వారి మీదకి ఏమై తీరింది, దేవుని యొక్క ఉగ్రత వచ్చి తీరింది. అలా వారి మీదకు దేవుని యొక్క ఉగ్రత చావు జరిగేంతటిగా ఏం చేసింది, వారి మీద ప్రభుత్వ పరిచింది. అలాగైతే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేసిన వాడు ఎంత మాత్రం పరిశుద్ధత చెందుకోనుండి తీరాలి, ఎంత మాత్రం శుద్ధీకరణ చెందేటట్టుగా ఉండాలి, ఎంత మాత్రం వాక్య పరిమితిలో ఉండేటట్టుగా ఉండాలి. అంత జాగ్రత్తను ఏం చేయుచున్నారో దేవుడు హెచ్చరిక ఇచ్చి చెప్పుచున్నారు. అందుకే చాలా తక్కువ మందే దేవుని యొక్క ఆలయములో పరిచర్య చేసి మరణించిన వారి పట్టికలో, లేకపోతే దేవుని యొక్క ఉగ్రతలో వచ్చిన పట్టికలో వచ్చినట్టుగా మనకి కనిపించుచున్నది. అందులో అహరోని యొక్క పిల్లల్లో లేకపోతే ఎలియాజర్ యొక్క సహోదరులు కూడా పాలు పంపు పొందుకున్నారు అన్నది విన్నప్పుడు వేదన కలిగే ఒక మాటే. మామూలుగా మరణిస్తే పెద్ద వేదన ఏం లేదు, కానీ దేవుని మూలంగా ఉగ్రత పొందుకొని చచ్చిపోతే అది ఆత్మిక గోళానికి, లేకపోతే దేవుని యొక్క వాక్యంలో జీవించిన వారికి ఏం చెయ్యొచ్చు, అవమానం తెచ్చుకునే ఒక స్థాయి అయి తీరొచ్చు. అలాగైతే ఈ జరిగిన ఈ సన్నివేశం లేకపోతే దేవుని యొక్క ఉగ్రత ఎలియాజర్కి భయం తీసుకొచ్చి తీరింది. యాజక ధర్మం నెరవేర్చుచున్న సేవకులు ఏం కలిగింది, ఆత్మీయతలో జాగ్రత్త తీసుకోవాల్సిన ప్రణాళిక ఏమై తీరింది, హెచ్చరిక కలిగి తీరింది. అందుకే దేవుని యొక్క బిడ్డలకు చెప్తున్న ఒక మాట, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విధానం, దేవుడు నీకు ఇచ్చిన సంఘం, దేవుడు నీకు ఇచ్చిన ఆరాధన, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మశక్తిని ఏం చేయాలి, వాక్య పరిమితిలో ఉపయోగించి తీరాలి. పరిశుద్ధతతో ఏం చేయాలి, అభ్యాసపరుచుకు తీరాలి. ఇది సంత కాదు, ఇది వింత కాదు, ఇది చూపించే నాటక బృందం కాదు, ఇది ప్రదర్శన పరిచేది కాదు, ఇది దేవునికి మహిమ పరిచేది, ఇది దేవుని దగ్గర నుంచి దేవుని పొందుకునేది, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించే ప్రణాళిక. కానీ వేదన కలిగే స్థాయి ఏంటిది అంటే, ఈ కాలంలో ఉన్న అనేక మంది సంఘాలు, సంఘ సభ్యులు దేవుని యొక్క ఉగ్రతను తెచ్చేంతటిగా ఏమై తీరుతున్నారు, మారిపోయి తీరుతున్నారు. అలాగైతే రాత్రి వేళ వాక్యం వింటున్న దేవుని బిడ్డలకు చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క సన్నిధి ఆట కాదు, దేవుని యొక్క సన్నిధికి వచ్చి నచ్చినది చోచుకోవడం కాదు, దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనుషులకు తృప్తిపరిచేదో, మనుషులకు మేలు కల్పించే ఒక ప్రణాళికలోకి వచ్చి దయచేసి ఏం చెయ్యకూడదు, దేవుని యొక్క ఉగ్రతను తెప్పించుకోకూడదు. దానికి మంచి ఉదాహరణే ఎవరి గురించి, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇద్దరు గురించి, అనన్య సపీరాల గురించి మనకే కనబడి తీరుతున్నది. వారు దేవుని యొక్క సన్నిధిలో తీసుకున్న తీర్మానం వాక్య వ్యతిరేకతగా కలిగింది కాబట్టి, లేకపోతే సంఘం వ్యతిరేకతలో అబద్ధాన్ని ప్రకటించే ప్రణాళికలు, లేకపోతే వాక్య పరిమితిలో లేని ప్రణాళికలను వారు మనసులో ఐక్యత చెంది స్థాపించడానికి ప్రారంభించేసరికి సేవకుని వ్యతిరేకంగా అబద్ధం పలికించేసి నిజాన్ని కప్పిపెట్టుకోవడానికి ఉన్న ప్రయత్నం చేసినప్పుడు ఏమై తీరింది, వెంటనే వారి మీదకి దేవుని యొక్క తీర్పు ఏమై తీరింది, దాడి చేసి తీరింది. వాళ్ళకి ఏం జరిగి తీరింది, దేవుని యొక్క సేవకుడు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి అడిగారు, నాయనా మీరు చేసిన ప్రణాళికలో నిజాయితీ ఉందా, లేకపోతే మీరు ఇంతకైనా అమ్మారు, మీరు దేవునికి గణపరిచే ఒక విధానమేనా చేసేది, మీరు దేవుని వాక్య పరిమితిలోనైనా ఇది ఎంచుకునేది అన్న ఒక ప్రశ్నను అడిగినప్పుడు దానిని ఎదిరించుకొని సమాధానం చెప్పి నిజాన్ని కప్పిపెట్టుకోవడానికి ప్రయత్నం చేసేసరికి ఏమై తీరింది, వెంటనే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు చావుగా వచ్చి తీరింది. అలాగైతే కొత్త నిబంధన కూడా దీనికి ఏం చేస్తున్నది, ఉదాహరణ రచ్చగొట్టి తీరుతున్నది. అక్కడితో ఆగిపోలే, దేవుని యొక్క ఆలయములో వచ్చి వాక్యం వింటూ కూర్చొని పడుకుండిపోయి దేవునిని ఎదిరించుకున్న ఒక సహోదరుడు కిటికీ దగ్గర కూర్చొని పడిపోయి ఏమై తీరుకున్నాడు, దేవుని యొక్క ఉగ్రతను పొందుకున్నాడు. కానీ అక్కడ దేవుని యొక్క కృప పనిచేసింది, ఆ మనిషికి మరలా తిరిగి జీవం దొరికేంతటిగా ఏమై తీరింది, ఒక అవకాశం
కృపాయుగములో సంఘములో దొరికి తీరింది. అలాగైతే రాత్రి వేళ చెప్పుతున్న ఒక మాట, మనం జీవించేది కృపాకాలములో. దేవుని యొక్క కృప మన పైన విస్తారతగా ఉంది. దాని అర్థం నీకు నచ్చింది, నీకు తోచింది, నీ నాటక ప్రదర్శన పరిచేది, నీ ప్రత్యేకతను చూపించడానుకున్న చోటు కాదు దేవుని ఆలయం. అది పరిశుద్ధత చెందాల్సింది, అది ఆత్మశక్తి నిండాల్సింది, అది ప్రజలను ఐక్యతలోకి తీసుకొచ్చా రావాల్సిన చోటు, అది ప్రజల లోపల దేవుని గురించి భయం తెచ్చుకోవాల్సింది, ఆరాధన గురించి భయం, ఆత్మశక్తి గురించి ఉన్న దాహం, పాప వ్యతిరేకంగా జీవించడానుకున్న ప్రణాళిక, దేవుని కొరకు శుద్ధీకరణ కలిగి జీవితాన్ని క్రమపరిచే ప్రణాళికమై ఉండి తీరాలి. నాదాబు అబీహు తెచ్చుకున్న ఉగ్రత ఏం చేయకూడదు, తెచ్చుకోవడానికి ఉన్న ప్రయత్నం. ఈ కాలములోన సంఘాలు, సంఘ బిడ్డలు, సేవకులు ఏం చేయకూడదు, ఇష్టపడి తీరకూడదు. అలాగైతే ఎంత మాత్రం జాగ్రత్త వహించి తీరాలి. అందుకే కదా సామెతల గ్రంథంలో చెప్పుచున్నది, దేవుని యొక్క ఆలయములోకి వెళ్ళినప్పుడు నీ పాదములు ఏమై ఉండాలి, జాగ్రత్త వహించేటట్టుగా ఉండాలి. అతి భయభక్తితో ఉండి తీరాలి, అతి నెమ్మదితో ఉండి తీరాలి, అతి పరిశోధనతో ఉండి తీరాలి. లేకపోతే అది మన మీదకి ఏం తెచ్చుకోవచ్చు, ఉగ్రత తెచ్చుకోవచ్చు. అందుకే కదా బల్ల కార్యక్రమాన్ని జరిపించేటప్పుడు కూడా మనం చెప్పుతూ ఉంటాం, ఏం చెప్తూ ఉంటాం, అశుద్ధి కలిగి, అపవిత్రత కలిగి, వాక్య వ్యతిరేకతగా కలిగి దీవించి నువ్వు బల్ల కార్యక్రమంలో పుచ్చుకుంటే అది నీకేం తెచ్చుకురావచ్చు, మరణం తెచ్చుకురావచ్చు, నాశ నష్టం తెచ్చుకురావచ్చు, రోగిగా మారవచ్చు, లేకపోతే నిద్రించే స్థాయిలోకి వెళ్ళి తీరొచ్చు. అలాగైతే బల్ల కార్యక్రమంలో కూడా ఏమొచ్చి తీరొచ్చు, శుద్ధీకరణ లేక, వాక్య పరిమితిలో లేక, దేవునికి ఘనపరిచే ఒక ప్రణాళిక లేకపోతే బల్ల కార్యక్రమం పరిచయ ఆశీర్వాదం కాదు, ఏమైతే వరచ్చు, ఉగ్రతగా మారి తీరొచ్చు. అందుకే కదా బల్ల కార్యక్రమం జరిగేటప్పుడు సేవకులు ఏం చేసేది, క్రమపరచడానికి ఒక అవకాశం ఇచ్చేది కదా. అందుకే కదా బల్ల కార్యక్రమం జరిగే ముందు శిలువ వైపు ప్రజలకు తోడుకు తీసుకొచ్చేది, పశ్చాత్తాపం వైపు తోడుకొచ్చి తీరేది, క్షమాపణ అడిగే వరకు తీసుకొచ్చి తీరేది, శుద్ధీకరణతో వచ్చేంత వరకు వారికి ఏం చేసేది, వారి కొరకు కొంత సమయం ఇచ్చేది. మీ సంఘాల్లో ఎలాగున్నదో నాకు తెలియదు, కానీ మనం చేసిన ఆరాధన వ్యవస్థితిలో ఏమైతే తన బల్ల కార్యక్రమం జరిగినప్పుడు కనీసం ఒక 2 నిమిషాలు ఏం చేస్తున్నాం, శుద్ధీకరణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం, క్షమాపణ నిమిత్తం, దేవుని దగ్గర తిరిగి వచ్చే నిమిత్తం ఏం చేస్తున్నాం, అవకాశం ఇచ్చుతున్నాం. అలాగైతే నేను చెప్పొచ్చే ఒక మాట, అతి జాగ్రత్తతో దేవునికి సేవించి తీరాలి, అతి జాగ్రత్తతో ఆత్మీక విషయాన్ని ఏం చేయాలి, అంగీకరించి తీరాలి. మన సొంత బుద్ధి ప్రయత్నం చేసే పని కాదు, దానికి ఒక వ్యవస్థ ఉంది, వాక్యం ఏం చెప్తున్నదో దాన్ని ప్రకారంగా చేసి తీరాలి. అలాగైతే ఆ నాదాబు అబీహుకు జరిగినట్టుగా జరగదు, అనన్య సఫీరాలకు జరిగినట్టుగా జరగదు, కోరహ సంతానములకు జరిగినట్టుగా జరగదు, తర్వాత ఇంకెవరికి, మిరియాముకి జరిగినట్టుగా జరిగి తీరదు. ఇంకా కొత్త నిబంధనలు ఒక కుర్రోడు పడుకుని పోయాడే, వాడికి జరిగిన ప్రక్రియ జరిగి తీరదు. అలాగైతే ఈ రాత్రి వేళ కృపాయుగములో మనం జీవించుచున్నాం కాబట్టి తిరిగి వచ్చేయడం మంచిది, శుద్ధిపడడం మంచిది, క్షమాపణ అడగడం మంచిది, మారు మనసు పొంది తీరడం మంచిది. అలాగైతే విస్తరింపు కలిగిన దేవుని యొక్క కృపను ఏం చేయొచ్చు, ఆస్వాదించి తీరొచ్చు. అలాగైతే ఆ విషయాన్ని నేను వదులుకొని వెళ్ళిపోవాలని కోరి తీరుతున్నాను. అలాగైతే అది చూసేసరికి నాదాబు అబీహులకు జరిగిన విధానం చూసేసరికి ఎలియాజరుకి మరీ భయం కలిగి తీరింది. అందుకే సంఖ్యాకాండం 32వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకి కనబడుతున్నది, యాజక ధర్మం నెరవేర్చుట నిమిత్తం ఏమై తీరింది, ఎలియాజరుకి దేవాలయం లోపల ఏమై తీరింది, దేవుని దగ్గర నుంచి ఒక అప్పగింపు దొరికి తీరింది. అలాగైతే రాత్రి వేళ చెబుతున్న మాట, దేవుని యొక్క సహాయం పొందుకున్న నీవు, దేవుని యొక్క సహాయం జీవించుతున్న నీవేం చేయాలి, నీ సంఘ వృద్ధి నిమిత్తం, నీ సంఘం యొక్క ఎదుగుదల నిమిత్తం, నీ సంఘం ఆత్మీయతలో ఉండి తీరడే నిమిత్తం నీవేమై తీరాలి, సహాయకుడిగా ఉండి తీరాలి, అందించేవాడిగా ఉండి తీరాలి. వేదన కలిగిన మాట ఏంటిది అంటే, ఈ కాలములో ఉన్న సభ్యులు సంఘానికి వెళ్ళేది కేవలం దర్శక బృందాన్ని నెరవేర్చుటకు. వాళ్ళు వచ్చేది దర్శక బృందం, అంటే క్రికెట్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆడేవాళ్ళు గ్రౌండ్ లోపల ఉంటారు, కానీ చూడడానికి వెళ్ళినోడు ఏం చేస్తాడు, గ్రౌండ్ బయట ఉండి కేకలు వేసేసి, పిచ్చి కేకలు వేసేసి, గ్రౌండ్ లోపల ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు,
ఇసుకిస్తారు. అదే కదా జరిగేది. ఇక్కడ నిలబడి గోలెట్టేసి లోనున్నోడి నేత్రానికి దృష్టికి ఏం చేస్తారు, కలంకాన్ని తీసుకొచ్చి వారికి భయాన్ని రెచ్చగొట్టే ఒక ప్రణాళిక. నాయన ఆరాధన అలాగా కాదు. ఆరాధనలో సంఘ సేవకుడు, సంఘ విశ్వాసులు అందరూ ఒక ఐక్యతలోకి రావాలి, అందరూ ఒక ఆత్మశక్తిలోకి రావాలి, అందరూ ఒకే రీతిగా ఆరాధన చేయాలి, అందరూ ఒకే రీతిగా పాటలు పాడాలి, అందరూ ఒకే రీతిగా దేవునికి మహిమపరచాలి, అందరూ ఒకే రీతిగా దేవునికి స్తోత్రం చెప్పాలి, అందరూ ఒకే రీతిగా దేవునికి గణపరచాలి. ఎందుకు? ఇందులో దర్శక బృందం లేదు. ఎక్కడ? ఆత్మిక గోళంలో వచ్చి నాటకం చూసేలే విధానం కాదు, వచ్చేసి ఏం జరుగుతుంది చూసేలే ప్రణాళిక కాదు. వచ్చి ఒక కుటుంబంలో చేరేది, ఒక ఆత్మలో చేరేది, ఒక పాటలో చేరేది, ఒక సహవాసంలో చేరేది, ఒకే ఐక్యతగా ఉండి దేవునికి ఏం చేసేది, గణపరిచేది. అవును కదా? అందుకే కదా యెషయా గ్రంథములో మనకి కనిపించుచున్నది, దేవదూతలు సరాపులు దేవునికి ఆరాధన చేసినప్పుడు వారి ఎగిరేది ఒకే రీతిగా, ముఖం కప్పుకున్నది ఒకే రీతిగా, దేవునికి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పలికింది ఒకే రీతిగా, వారి దేవాలయములు దేవునిని ఆరాధించింది ఒకే రీతిగా, విడివిడిగా చేయలే. అందుకే ఈ రాత్రి వేళ చెప్పడానికి కోరేది, ఎలియాజరు దేవుని యొక్క సహాయం పొందుకున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆలయములో పరిచర్య అందరికీ మేలు కలిగేటట్టుగా, అందరికీ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కలిగించే ఒక ప్రణాళికలా ఎండి తీరేది. అందుకే అలాంటి యొక్క యాజక ధర్మమే యాజకుడైన ఎలియాజరు దేవుని యొక్క ఆలయంలో నెరవేర్చేది. ఈ కాలంలో ఉన్న వేదన కలిగిన స్థాయి ఏంటిది అంటే, అనేక సంఘములో సేవకులుగా ఉన్నవారు సంఘాన్ని ఐక్యతలోకి తీసుకురావట్లేదు, సంఘానికి మారు మనసులోకి తీసుకురావట్లేదు, సంఘానికి ఒక కుటుంబముగా ఉన్న ఆ స్థాయిలోకి తీసుకురావట్లేదు, ఒక ఆత్మశక్తిలోకి తీసుకురావట్లేదు. అందుకే కదా కొందరు సంఘంలో చెప్పేది, మీరు ఆరాధన చేసిన వాళ్ళు మాత్రం చేయండి, నచ్చనంలో మోరు మూసుకొని కూర్చోండి అని చెప్పి సంఘాలను విడదీసేస్తున్నారు. ఆ తర్వాత కొన్ని సంఘాల్లో కుల పిచ్చులతో విడదీసేస్తున్నారు, కొన్ని సంఘాలు డబ్బున్నోడు పేదోడు అని చెప్పేసి విడదీసేస్తున్నారు, కొన్ని సంఘాల్లో నానా వివిధ రీతిగా కుర్చీలో కూర్చున్నవారు నేల మీద కూర్చున్న వాళ్ళని విడదీసేస్తున్నారు, కానుకలు ఇచ్చేవారు ఇవ్వలేని వాళ్ళని చెప్పి విడదీశారు. నాయనా అలాగా కాదు, దేవుని పరిచర్య చేయాల్సింది అందరినీ ఒకే రీతిగా తీసుకురావాలి, అందరూ బాప్తిసం పొందే ఒక ప్రణాళికలోకి వచ్చి తీరాలి, అందరూ ఆత్మశక్తి పొందుకున్న ప్రణాళికలోకి వచ్చి తీరాలి, అందరూ దేవునికి ఆరాధన చేసే ప్రణాళికలోకి రావాలి, అందరూ పరలోకానికి చేరే ఒక ప్రణాళికలోకి రావాలి. అందుకే సంఘం లోపల కులమతాల భేదం లేదు, రంగురంగుల భేదం లేదు, డబ్బు ఉంది లేదు అది భేదాలు లేవు, ఇవన్నీ కూడా ఏమై తీరాలి, చచ్చి తీరాలి. అలాంటి యొక్క నాయకత్వములోకి ఈ కాలంలో ఉన్న సేవకులు వచ్చి తీరాలి. కొన్ని సంఘాలకు వెళ్తే పాటలు పాడేది కూడా నచ్చే విధానంగా, ఒకడికి నచ్చిన పాట వేరొకడికి ఏం చేయదు, తెలియని పాట. అయినా సంఘంకి వచ్చేటప్పుడు అందరికీ తెలిసే పాట పాడు, తెలియని పాట పాడుతున్నావంటే నీవు ఆ పాటను పాడి వెనక్కి వారికి ఏం చేయాలి, గాన ప్రతిగానంగా పాడించి తిరగాలి. ఎలాగ గాన ప్రతిగానం? ఒకవేళ నాకు తెలిసిన పాట నీకు తెలియదనుకో, నేను ఒక చరణం పాడి వెనక్కున్నోళ్ళ చేత దానిని కూడా ఏం చేయాలి, గాన ప్రతిగానంగా పాడించి ఆరాధన చేయించగల. అది ఐక్యతకు నిదర్శనం. కానీ కొన్ని సంఘాల్లో చూస్తే ఈడు పాడుకెళ్తాడు, అవతల ఉన్న చేత చప్పట్లు కొట్టిస్తాడు. ఎందుకు? ఐక్యత రాకుండా. ఈడు చప్పట్లు కొట్టి పాటు ఈడు మాత్రం అందరికి చెప్పేస్తాడు, మీరు అందరూ కలిపేసి ఏం చెయ్యండి, చప్పట్లు కొట్టి ప్రాగతం. ఇదేంటి సంత అనుకున్నావా నీ చప్పట్లు ప్రదర్శన పరచడానికి? లేకపోతే నీవు ప్రజల చేతగా ఏం చేసేది, చప్పట్లు కొట్టించేది. నువ్వు కొట్టుకొని నువ్వు ఆరాధన చేసి వారి చేత కూడా ఏం చేయాలి, చేయించగలగాలి. అందుకే ఈ కాలంలో ఆరాధన నడిపించిన వారిని చూస్తుంటే నాకు చాలా వేదన కలిపిస్తుంది. ఈడు మైక్ ఎట్టేస్తాడు, గోలెట్టేస్తాడు, కానీ పక్కనున్న ప్రజలు, ఎదురుగా కూర్చున్న ప్రజల చేత అదే పనిని చేయించలేకపోతే నువ్వు మైక్ ఆపేసుకొని వేరే పనికి వెళ్ళిపో. నాయన నువ్వు చేసే పని నీ ప్రజల చేత చేయించగలగాలి, నువ్వు ఆరాధన చేసే పని నీ చేత ప్రజల చేత చేయగలగాలి. నువ్వు అన్య భాషతో మాట్లాడితే ప్రజలు కూడా అన్య భాషతో మాట్లాడగలగాలి. నువ్వు పాట పాడితే ప్రజలు కూడా నీతో కలిసి ఏం చేయాలి, గాన ప్రతిగానంగా పాట పాడి తీరాలి. అందుకే కొందరికి ఎలా ఆరాధన నడిపించాలో తెలియట్లేదు. పాటల పోటీ అనుకుంటున్నారు. ఇదేంటిది, అంతాక్షరి అనుకున్నారా? అంతాక్షరి అంటే తెలుసా? పాటల పోటీ. ఒకడు పాడి ఇంకొకటి పాడతాడు, ఒకడు పాడి ఇంకొకటి పాడతాడు, ఇంకొకటి పాడి. నాయన ఇది ఐక్యతాత్మను తీసుకురావట్లే, భిన్నపరిచిన ఆత్మను తీసుకొస్తున్నావు. అందుకే అంతాక్షరిలో చప్పట్లు కొట్టడానికి మనుషులు ఉన్నారు. సంఘంలో చప్పట్లు కొట్టడానికి ఉన్న మనిషి కాదు. సంఘంలో ఆత్మశక్తి దిగి తీరాలి, దేవుని యొక్క ప్రసన్నత దిగి తీరాలి, దేవుని యొక్క మహిమ జరిగి తీరాలి, దేవునితో వీళ్ళందరూ ఐక్యతగా ఉన్నారు అన్నది ఏం చేయాలి, కనబడి తీరాలి. అందుకే నాయకత్వం వహించిన సంఘ సభ్యులు, నాయకులు లేకపోతే సేవకులు ప్రత్యేకంగా చూడాలి, సంఘాన్ని ఐక్యతలోకి తీసుకొచ్చేటట్టుగా.
అందుకే కొన్ని సంఘాల్లో కొందరు మాత్రం స్తోత్రం చెప్తారు, కొందరు మూగదయ్యాలుగా కూర్చుంటారు. లేదు, అందరి చేత ఏం చేయాలి? స్తోత్రం చెప్పించాలి. అందుకే పాస్టర్ గారు అప్పుడప్పుడు ఒక స్తోత్రం చెప్పేసి దేవునికి మహిమపరచండి అని చెప్పేది. ఎందుకు? అందరినీ ఒక ఐక్యతలోకి తీసుకొచ్చేది. కారణం ఏంటిది? పరిచర్య చేసిన వాడికి ఏముండి తీరాలి? ప్రజలను కూడా ఐక్యతలోకి తీసుకొచ్చే ప్రణాళిక ఉండి తీరాలి. అందుకే ఎలియాజరు తనకి అప్పగించబడిన పరిచర్య ప్రజలకు మేలు కలిగేటట్టుగా, ప్రజలలో ఐక్యత తెచ్చుకునేటట్టుగా, ప్రజలు దేవునికి ఘనత ప్రజలు దేవుని యొక్క ఘనతను పొందుకునేటట్టుగా, ఆత్మిక స్థాయిలో ఎదుగుదల పొందుకునేటట్టుగా ఏమై తీరింది? మారిపోయి తీరింది. అందుకే చాలా సంఘాలు ఏం కావట్లేదు, ఆత్మిక ఐక్యతలోకి రావట్లేదు, ఆత్మిక ప్రసన్నతలు, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకునే ప్రణాళికలోకి రావట్లేదు. అందుకే నాయకత్వం గురించి పిచ్చెక్కిపోయి తీరుతున్నారు. అందుకే రాత్రి వేళ చెప్పేది, ఎలియాజర్కి దేవుడు నాయకత్వం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసి పెట్టాడో తెలుసా? యాజక ధర్మాన్ని నెరవేర్చుచు ప్రజలను ఐక్యపరిచేటట్టుగా, ఆరాధనలో ఐక్యత పరిచేటట్టుగా, అందరూ ఏక మనసులై అందరూ ఒకే దేవునికి ఆరాధన చేసుకునేటట్టుగా, అన్ని పనులు ఐక్యతతో ఉండి తీరేంతట్టుగా ఏమై తీరింది? మారిపోయి తీరింది. అలాగైతే నాయకత్వం వహించుచున్న దేవుని బిడ్డలు కూడా అదే ప్రణాళికలు ఏం చేయాలి? దేవుని యొక్క ఆలయములో ప్రతిష్ఠించి తీరాలి. అందుకే అలా చేయగలిగితే దేవుని యొక్క ప్రసన్నత ఏమై తీరొచ్చు? దిగి తీరొచ్చు. అలా దేవునికి ఘనత కలిగే ఒక స్థాయి వచ్చి తీరొచ్చు. అందుకే ఎలియాజర్కి అప్పగించిన పరిచర్య దేవునికి ఘనత పొందేటట్టుగా, ప్రజలకి మేలు కలిగేటట్టుగా, దేవుని యొక్క ఆలయం లోపల ఏమై తీరింది? యాజక ధర్మం నెరవేర్చబడి తీరేటట్టుగా కనబడి తీరింది. అందుకే పాత నిబంధనలలో చేసిన యాజకుడు చేసిన ఆరాధన, యాగం, అర్పణ ఇవన్నీ కూడా ఏం చేసేది? ప్రజలకు మేలు కలిగేటట్టుగా. ప్రజల లోపలికి వచ్చే యోగ్యత వాళ్ళకి లేదు. ప్రజల ఆవరణం బయట ఉండి దేవుని యొక్క సేవకుని గురించి ప్రార్థన చేసుకుంటూ తన ఆత్మిక శుద్ధీకరణ నిమిత్తం వారి దేవుని యొక్క సమక్షంలో నుంచి మేలు కల్పించే ఒక సందేశాన్ని, ఆశీర్వాదం కల్పించే ఒక ప్రణాళికను తీసుకొచ్చే ఒక ప్రక్రియను అలవాటు చేసుకునేటట్టుగా మనకేం చేస్తున్నది? కనిపించుతున్నది. కొత్త నిబంధనలు కూడా ఇదే వర్తించి తీరేది. కానీ కొన్ని సంఘములో ఆరాధనలో ఐక్యత రావట్లేదు, కొన్ని సంఘములో వాక్య పరిచర్యలో ఐక్యత రావట్లేదు, కొన్ని సంఘములో ఏం లేదు. ఐక్యత లేకుండా పాటలు పాడేవాడు ఆడి గోల ఆడిది, వాక్యం చెప్పేవాడు వాడి గోల వాడిది, వాక్యం వినేవాడు వాడి గోల వాడిది. నాయన, ఇది కాదు ఆత్మిక పరిచర్య, ఇది కాదు ఆత్మిక ఐక్యత్యం. అందరూ ఒకే మనసులోకి రావాలి, అందరి చప్పట్లు ఒకటై తీరాలి, అందరూ ఒక ఆత్మశక్తిలోకి వచ్చి తీరాలి, అందరూ ఒకే ఉద్దేశం నెరవేరింపులోకి వచ్చి తీరాలి, అందరూ ఒకే రీతిగా దేవునికి స్తోత్రం చెప్పగలగాలి, అందరూ ఒకే రీతిగా చప్పట్లు కొట్టగలగాలి. అలాంటి యొక్క నాయకత్వం గురించి దేవుని యొక్క ప్రజలు ఎలియాజర్ దగ్గర నుంచి ఏం చేయాలి? నేర్చుకు తీరాలి. కొన్ని సంఘాల్లో చప్పట్లు కొట్టేది వర్షం పడేటట్టుగా ఉంటుంది. ఒకడు కొడితే ఇంకొకడు కొడతాడు, ఇంకొకడు కొడతాడు. వర్షం పడేది ఎప్పుడైనా విన్నారా? అడ్డదడ్డంగా వర్షం పడే శబ్దం వినిపిస్తుంది. చప్పట్లు కూడా అడ్డదడ్డంగా కాదు, చప్పట్లు కూడా ఒకటై తీరాలి. అందుకని నేను చెప్పొచ్చిన మాట, నాయకత్వాన్ని వహించిన వారు దానిని ఏం చేయాలి? క్రమపరిచే ఒక ప్రణాళికలోకి వచ్చి తీరాలి. తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకు కనబడేది కోరహ సంతానముల ఒక విషయం గురించి అక్కడ రాయబడి ఉన్నది. కోరహ సంతానములు ఏం చేసి పెట్టారు? దేవుని యొక్క వాక్య వ్యతిరేకతలో ఉండి ఎదిరించుకొని చావు తెచ్చుకున్నప్పుడు జరిగిన ఒక ప్రణాళిక. అందుకే సంఖ్యాకాండం 16వ అధ్యాయం 36వ వచనం నుంచి కిందకి చదివితే దేవుడు ఎలియాజర్కి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి చెప్పుచున్నారు. 36వ వచనం నుంచి కిందకి చదివితే దేవుడు మోషేతో చెప్పి ఎలియాజర్తో చెప్పించుచున్న మాట ఏంటిది అంటే, కోరహ సంతానములపై వచ్చిన ఉగ్రత గురించి ఏం చేయండి? ఒక పత్రికలో రాసి పెట్టండి. ఎందుకు రాసి పెట్టమని చెప్పారు? దేవుని యొక్క దృష్టిలో ఉగ్రత తెచ్చుకొని చచ్చిపోయిన పద్ధతి రాబోయే రోజుల్లో ఏం చేయకూడదు, సంఘములో కనబడకూడదు. దాని గురించి ప్రజలకు ఏమై ఉండి తీరాలి? హెచ్చరిక ఉండి తీరాలి. అందుకే 37వ వచనం నుంచి 40వ వచనం వరకు చదివి తీరితే మనకి కనబడుతున్నది, ఇశ్రాయేల్ ప్రజలకు జాగ్రత్తగా ఉన్న గుర్తింపుగా ఏం చేయబడ్డాది? దేవుని యొక్క దృష్టిలో పాపం చేసుకొని చచ్చిపోయిన వాళ్ళ పేరు, లిస్టు, వర్ణన, వారి చేసిన పద్ధతులు, ప్రణాళికలు, ఎదిరింపులు, దీనిని ఏం చేసింది? రాసేసి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములు అప్పగించుకొని ఉంచబడ్డది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఉగ్రత తెచ్చుకున్న ప్రణాళిక మరలా ఏం చేయకూడదు? దేవుని యొక్క సంఘములో రాకూడదు, దేవుని యొక్క ప్రజల్లో రాకూడదు. అందుకే కదా సేవకులు అనేక మంది పడిపోయిన వాళ్ళ గురించి వాక్యం
వాక్యం చెప్పేది. అంతే అనేక మంది పడిపోయిన వాళ్ళ గురించి బైబిల్లో చరిత్ర, లోతు గురించి కొందరు చెప్పేది లోతు గురించి వాక్య పరిచయం చెప్పకూడదు. తర్వాత ఇలాంటి నాశ నష్టాలు కలిగి జీవితంలో ఆత్మీయతలో చచ్చిపోయిన వాళ్ళు అది చెప్పాలి. కారణం ఏంటిది? అది సంఘానికి ఒక హెచ్చరికగా మారాలి, అది సంఘానికి ఒక జాగ్రత్తగా మారి తీరాలి. అందుకే కదా రోడ్డు మీద అపాయము, ఇక్కడ అపాయం ఉంది, ఇక్కడ 40 స్పీడ్లో వెళ్ళాలి, ముందుకి స్కూల్ ఉంది, ఎందుకు హెచ్చరిక ఇచ్చేది? కారణం ఏంటిది అంటే ఇంతకు ముందు అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగింది అని హెచ్చరికది, అక్కడ ఏదో నాశ నష్టం జరిగింది, అది నీకు జరగకూడదు అన్నదానికి సూచనగా ఏం చేయించున్నది? 40 స్పీడ్లో ఇక్కడ వెళ్ళు, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ ఆసుపత్రి ఉంది, ఇక్కడ ఏముంది, స్కూల్ ఉంది, ఇక్కడ మెల్లికెళ్ళాలి, ఇక్కడ లెవెల్ క్రాస్ ఉంది అన్న హెచ్చరిక ఇచ్చి తీరేది. అలాగైతే ఎలియాజరుకు దేవుడు కొన్ని హెచ్చరిక ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చి అంగీకరించడానికి రాయించడానికి ఉన్న కారణం ఏంటిది అంటే అది మరలా ఏం చేయకూడదు, కొనసాగకూడదు, సంఘములో అది ఆత్మీయతలో కొనసాగకూడదు, అది దేవుని యొక్క బిడ్డల మధ్య ఏం చేయకూడదు, కొనసాగించకూడదు. అలాగైతే సేవకుల పనే హెచ్చరికిచ్చే పని, సేవకుల పనే ప్రజలను ఏం చేసేది? ఆత్మీయతలో నిలబెట్టి తీరేది, ఆత్మీయతలో దేవునికి శుద్ధీకరణ కలిగే ప్రణాళికలో కొంచి తీరేది. అందుకే చాలా మందికి ఇష్టం ఉండదు సంఘములో హెచ్చరికిచ్చే వాక్యాలు చెప్పేది, హెచ్చరికతో కూడిన మాటలు అందించేది ప్రజలకేం కాదు, ఇష్టం కాదు. అందుకే ఈ కాలంలో కొన్ని పిచ్చి పిచ్చి సంఘాలు ఏర్పడింది. ఏం చేయాలి? విశ్వాసులు లిస్టు చెప్తారు ఏమేం వాక్య పరిచర్య చెయ్యాలి. నేను ఒక సంఘానికి వెళ్ళాను, చాలా వేదన కలిగింది. ఆ సంఘములో ఉన్న సంఘ పెద్ద ఆయన ఇంటి దగ్గర నుంచి రాసుకొస్తాడు, అయ్యగారు కీర్తన 31:5 ఇదే నీవు ఈరోజు వాక్యం చెప్పాలంటే ఈ పాస్టర్ గారు అప్పుడే కూర్చొని ఏం చేయాలి? ఈ వాక్యం చెప్పాలి. అయితే నేను అనుకున్నాను, ఆ సంఘాన్ని నడిపించింది ఆ సంఘ పెద్ద పరిశుద్ధాత్మ దేవుడా? అంత ఘోరంగా మారిపోయింది. అంటే సంఘ పెద్ద చెప్పిన వాక్య పరిచయం చెప్పకపోతే ఆ రోజు పాస్టర్ గారికి కానుకలు ఇవ్వరు, ఆ రోజు పాస్టర్ గారిని ఏం చేయరు, హల్లెలూయా చెప్పి ప్రోత్సహించరు, ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలు ఏం చేయరు, స్వీకరించరు. అంటే పరిశుద్ధాత్మ ఆ ప్రభుత్వం తీసుకోవాల్సిన దానిని ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు? సంఘ పెద్ద తీసుకుంటున్నారు. కొన్ని సంఘంలో అయితే కొందరు ఎంత ఎదురించుకొని కూర్చుంటారంటే అసలు దేవుని యొక్క ఐక్యతలో సహవాసంలో ఉండే ఒక ప్రణాళిక లేదు. అందుకే హెచ్చరిక కలిగిన మాటలు కొందరికి ఇష్టం లేదు. అందుకే కొందరు చెప్పేది వాక్యం పొడిపించుకొని చెప్పాలా, వాక్యం శుద్ధి కొట్టేటట్టుగా చెప్పాలా, వాక్యం మాకు గాయపడేటట్టు చెప్పాలి. అలాగైతేనే అది నీకేం కలిగేది? ఒక హెచ్చరిక ఇచ్చి తీరగలిగేది, ఒక జాగ్రత్త ఇచ్చి తీరగలిగేది, అది నీకు శుద్ధీకరించి తీరగలిగేది. అందుకే కోరహ సంతానములకు జరిగిన ఆ ఉగ్రత గురించి ఏం చేశారు? దేవుడి హెచ్చరికగా పట్టిగా రాసి ఉంచారు. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక మంది ఓడిపోయిన వాళ్ళ గురించి రాసినది. బైబిల్ గ్రంథం కేవలం గెలిచిన వారి సాక్ష్య పుస్తకం మాత్రం కాదు, గెలిచిన వారి జీవిత విధానాలు మాత్రం కాదు, ఓడిపోయిన వాళ్ళ చరిత్ర గురించి కూడా రాయబడి ఉంది. అందుకే వాక్య పరిచయం చెప్పేటప్పుడు ఓడిపోయిన వాళ్ళ గురించి కూడా ఏం చేయాలి? చెప్పి తీరాలి. కారణం ఏంటిది? ఆ ఓడిపోయిన వాళ్ళ జీవిత చరిత్ర నీకు అనుభవంగా మారకూడదు, నీ ఆత్మీయతగా మారకూడదు, నీ అనాత్మకత ప్రణాళికగా మారకూడదు, అది నీకు ఒక హెచ్చరికగా మారి తీరాలి. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు హెచ్చరికను స్వీకరించేటట్టుగా ఆత్మిక స్థాయి ఉండి తీరాలి. పరిశుద్ధాత్మని ఎదిరిస్తే అనన్యాకి సపీరాకి జరిగినట్టుగా జరిగిద్ది. నువ్వు అబద్ధం చెప్పి జీవిస్తే అనన్య సపీరాకి జరిగినట్టుగా జరిగిద్ది. నువ్వు ఆరాధనలో పడుకుని పోతే చచ్చి తీరుతావు. నువ్వు దేవునికి ఎదిరించి తీరితే మిరియాముకు వచ్చిన కుష్టం వచ్చి తీరుతుంది. నువ్వు దేవుని యొక్క వ్యతిరేకంగా, సేవకులు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమై తీరొచ్చు? దేవుని దగ్గర నుంచి ఉగ్రత వచ్చి మట్టిని మింగి తీరొచ్చు. నాయన ఇది జరిగే ప్రణాళికే. అందుకే అతి జాగ్రత్తతో దేవునికి ఏం చేయాలి? సేవించుకు తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సంఘములో, ఆత్మిక గోళములో ఈ ఉగ్రత వచ్చి చచ్చిపోయిన లిస్టులో రాకుండా ఆత్మికలో ఉన్న, ఆత్మిక ప్రణాళికలో ఉన్న, దేవుని దృష్టిలో అంగీకరణ పొందుకున్న స్థాయిలోకి ఏం చేయాలి? జీవితాన్ని మార్పు చెంది తీరాలి. అలాగైతే రాత్రి వేళ దేవుని యొక్క సంఘ బిడ్డలకి నేను అడుగుతున్న మాట, నీ ఆత్మిక ప్రయాణం నాశ నష్టం తెప్పించేటట్టుగా ఉందా? దేవుని దగ్గర నుంచి మేలు పొందుకునేటట్టుగా ఉందా? ఒక్కసారి రాత్రి వేళ ఏం చేసుకో? పరిశోధించుకో. ఏ పట్టికలో నీ పేరుంది? నీ పేరు దేవుని వ్యతిరేకంగా వెళ్ళి నాశ నష్టం తెచ్చుకొని ఆత్మిక గోళానికి నాశనపరిచిన కోరహ సంతానంలో పట్టికలో నీ పేరుందా? మిరియాముకు కలిగిన కుష్ఠవ్యాధికి నీ పట్టిక పేరుందా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించుకో. వేదన కలిగే స్థాయి ఏంటిది అంటే ఈ కాలంలో ఉన్న అనేక మంది సంఘ బిడ్డల యొక్క పేరు నాశ నష్టం తెచ్చుకున్న ప్రణాళికలో ఉండి తీరినట్టుగా కనబడుతున్నది. అలాగైతే రాత్రి వేళ ఒకసారి నీ జీవితాన్ని మార్పు చెందేసుకో. ఒకసారి నీ జీవితాన్ని
ఏం చేసుకో, దేవుని దృష్టిలో బాగుపరుచుకో, వాక్య పరిమితిలోకి తయారు చేసేసుకో. అలాగైతే లాభం కలిపే ప్రణాళికలో నీ పేరేమైపోవచ్చు, మారిపోయి తీరొచ్చు. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట సంఖ్యాకాండం 16వ అధ్యాయం 37వ వచనం నుంచి కిందకి చదివితే దేవుని యొక్క దృష్టిలో హెచ్చరిక ఇచ్చేటట్టుగా కొందరు పేరు ఏమై తీరింది, మారిపోయి తీరింది. ఈ రాత్రి వేళ నేను నీకు అడిగే ఒక మాట, నీ పేరు పరలోకంలో హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉందా, లేక నీ పేరు పరలోకంలో ఆత్మిక దేవనలు పొందుకునేటట్టుగా ఉందా? ఒక్కసారి పరిశోధించుకోండి. కొంతమంది విశ్వాసుల పేరు ఏమై తీరుతున్నది, హెచ్చరిక పొందుకునేటట్టుగా ఉంది, అంతే కదా. యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఫోటో ప్రేమతో సహా ఎక్కడ పెడతారు, యాక్సిడెంట్ అయిన చోట్ల పెడతారు. ఆడు అనుకోడు ఏదో నా ఫోటో వచ్చింది అనుకున్నా, నాయన నువ్వు చచ్చావు, అలా జరగకూడదు, వేరే వాళ్ళకి ఏం చేస్తున్నారు, హెచ్చరిక ఇచ్చి చెప్తున్నారు. అందుకే ఈ కాలంలో అనేక మంది పేరు తెచ్చుకోవడానికి ఎన్నో పనులు చేస్తున్నారు. ఏం చెప్పొచ్చు, అది పేరు తెచ్చుకోవడానికి ఆత్మీయతను వాడుకోకూడదు, హెచ్చరిక తెచ్చుకోవడానికి ఆత్మీయతను వాడుకోకూడదు. ఆత్మీయతలో ఉండి తీరడానికి ఏం చేయి, దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరే ఒక జీవిత విధానం ఉండి తీరాలి. అందుకే హెచ్చరిక ఇచ్చిన వారి యొక్క పేరు, వారి జీవితంలో జరిగిన నష్టాలు వర్ణించి దేవుని యొక్క ఆలయంలో హెచ్చరికగా ఉంచి తీరబడ్డాది. అది ఆ పనిని ఎవరికి ఇచ్చారు, ఎలియాజర్కి ఇచ్చి తీరారు. అలాగైతే రాత్రి వేళ నేను చెప్పడానుకున్న మాట, ఎలియాజర్కి కలిగిన పరిచర్య మనం కూడా సంఘంలో చేసి తీరాలి. యూదా గురించి వాక్య పరిచర్య చేయాలి, లోతు గురించి వాక్య పరిచర్య చేయాలి, నాశనం అయిపోయిన కౌరవ సంతానముల గురించి వాక్య పరిచర్య చేయాలి, పాప వ్యతిరేకంగా వాక్యం పరిచర్య చేయాలి, లోక వ్యవస్థితి వ్యతిరేకంగా వాక్య పరిచర్య చేయాలి, సమలింగకత గురించి వాక్య పరిచర్య చేయాలి, పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేని ప్రణాళికల గురించి వాక్య పరిచర్య చేయాలి, ప్రేమించి పెళ్లి చూసుకునే ప్రణాళిక గురించి వాక్య పరిచర్య చేయాలి, చావు విషయం గురించి వాక్య పరిచర్య చేయాలి, జన్మించే విషయం గురించి వాక్య పరిచర్య, అన్ని విషయం గురించి ఏం చేయాలి, వాక్య పరిచర్య చేయాలి. చేస్తేనే సంఘం హెచ్చరికలోకి వచ్చి తీరేది, దేవునిలో ఆత్మిక స్థాయిలో ఎదుగుదల పొందుకు తీరేది. అందుకే చాలా మందికి హెచ్చరిక కలిగిన వాక్య పరిచర్య వినడానికి ఏం లేదు, ఇష్టం లేదు. దేవుడు నీకు ఆశీర్వదిస్తారని చెప్తే దూకి దూకి ఆరాధన చేస్తారు, దేవుని దగ్గర ఉగ్రత పొందుతావు, బాగుపడు అని చెప్తే దూకుడు రాదు. కారణం ఏంటిది, హెచ్చరిక వినడానికి ఎవరికి ఇష్టం లేదు. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలకి నేను అడుగుతున్న ఒక మాట, హెచ్చరికతో కూడిన బోధ వినడానికి నీకు ఇష్టమా, హెచ్చరిక లేని బోధన వినడానికి నీకు ఇష్టమా? దేనిని నీవు ప్రయాసపడి జీవితంలో అభ్యాసపరుచుకుంటున్నావు? హెచ్చరిక ఉన్న సంఘానికి వెళ్ళు, హెచ్చరిక ఇచ్చే సేవకులతో అనుబంధాన్ని కాయపరుచుకో, హెచ్చరిక ఇచ్చిన ఆత్మికతలు బాగుపరిచిన వాళ్ళు ఉన్నారు, వారి విషయం గురించి ఏం చేసుకో, జీవితాన్ని సిద్ధపరిచేసుకో. ఆలోచించు, పేతరు గారి సంఘములో అనన్య సత్య సపీరా చచ్చిపోయినట్టుగా ఈ కాలంలో ఉన్న సంఘంలో చచ్చిపోతే ఎంతమంది సంఘంలో అడుగు పెడతారు? నువ్వు అడుగు పెడతావా? ఒక్కసారి మనసాక్షికి అడుగు. పాస్టర్ గారు నువ్వు చేసిన దాని గురించి ఏం చేయాలా? ప్రార్థనకు ముందు అడగాల, ఏమని, గత వారం ఏం చేసావు, దేవుని పద్ధతిలో ఉన్నావా లేదా అడగాల. అడిగినప్పుడు నువ్వు అబద్ధం చెప్పాలా, ఆన్ స్పాట్ చచ్చిపోవాలా. ఎంతమంది సంఘం లోపల వచ్చి కూర్చుంటారు? ఆలోచించి మాత్రం ప్రైజ్ లోడ్ చెప్తే చాలు. గొప్ప విషయం ఏంటిదంటే అలాంటి హెచ్చరికలు సంఘంలో ఏం చేయలేదు, వర్ణించడానికి ఇష్టం లేదు కదా. అందుకే కదా సాక్ష్యం చెప్పడానుకున్న సమయం ఇచ్చినప్పుడు వారి ఎందరో సాక్ష్యం చెప్పేది విన్నారు. సాక్ష్యం చెప్పడానికి వాడుకున్న మార్గం దేనికో తెలుసా? వారి ఘనతను చెప్పి, నేను పోయిన వారం ఎక్కడికి వెళ్ళాను, నేను పోయిన వారం కాకినాడకి వెళ్ళాను. నువ్వు కాకినాడకి వెళ్తే మాకేటి నష్టం? నువ్వు కాకినాడ దేనికి వెళ్ళావు? ఏదో పనికి వెళ్ళావు. ఇక్కడ కాకినాడకి వెళ్ళడానికి ఊరు వాళ్ళందరికీ ప్రకటన. నాయన సాక్ష్యం చెప్పడానికి ఉన్న ప్రణాళిక దేనికి? నీ గొప్పతనం వర్ణించడానికి కాదు, దేవుడు నీ పట్ల చేసినది. కాకినాడకి వెళ్ళాను, బండి నా ముందుకు వచ్చింది, నాకేం కాలేదు, అది దేవునికి మహిమపరిచేది. అదే తప్ప కాకినాడకి వెళ్ళాను, అది చేశాను, ఇది చేశాను. ఆయన ఏం సాక్ష్యం చెప్తున్నావు? ఆలోచించి చెప్పు. అది సంఘానికి హెచ్చరిక కలిగేటట్టుగా ఉండాలి, అది ఆత్మిక విడుదల ఇప్పించేటట్టుగా ఉండి తీరాలి. కొందరు సాక్ష్యం చెప్పేది వారి నాటకం ప్రదర్శన పరిచయడానికి ఉన్న వేదికగా మారిపోయింది. ఏడు చేస్తాడు, దేనికి ఏడు చేస్తున్నాడు? దేవుడు విడిపించిన దాంట్లో ఏడుపు ఉండదు, దేవుడు సహాయం చేసిన దాంట్లో ఏడుపు ఉండదు. వీడు ఏదో జరిగిపోయిందన్న ఏడు. నాయన అయితే ఏడు, లేకపోతే ఏం చేయి, నీ ప్రదర్శన నాపు. ఆత్మిక ఉన్నతి వచ్చే ప్రణాళికలు ఏం చేయి, అభ్యాసపరచు. అందుకే నేను చెప్పి రావడానికి కోరేది, దేవుని సన్నిధిలో సాక్ష్యం ప్రకటపరిచేది దేవుడు చేసిన విడుదల అయి ఉండి తీరాలి, దేవుడు చేసిన లాభాలు అయి ఉండి తీరాలి, దేవుడు చేసిన మేలులు అయి ఉండి తీరాలి. పిచ్చి పిచ్చి విషయాలు వర్ణించడానికి ఉన్న వేదిక కాదు, సాక్ష్యం చెప్పడానికి ఉన్న వేదిక. కొందరు వాక్య పరిచయం చెప్తే వాక్యం ఉండదు, వాక్యం గురించి ఉన్న తీవ్రత ఉండదు, పిచ్చి పిచ్చి కథలు ఎక్కువ ఉంటాయి. కొందరు వాక్యం చెప్తే మొత్తం కథలే, ఇంకేం ఆత్మిక విషయాలు ఏమి ఉండదు.
వాళ్ళు కేవలం అక్కడికి వెళ్ళాను, ఇది చేశాను, అది చేశాను. మాకు అది వినడానికి టైం లేదు. నేను వాక్యం చెప్పడానికి, నీకు ఆత్మిక సహవాసంలో నీకు చెప్పడానికి ఉన్న హెచ్చరిక విషయం ఏంటిది? సంఘానికి బోధించడానికి ఉన్న ప్రణాళిక ఏమున్నది? అందుకే కదా ప్రకటన గ్రంథం సంఘానికి రాయించిన కారణం ఏంటిది? దేశం పైన రాబోచున్న ఉగ్రత, అంత్యక్రీస్తు యొక్క అంత్యక్రీస్తు కాల తరగతి ఎలాగుంది దాని గురించి ఏం చేస్తున్నాడు? ఎక్కడ పద్మోస్ ద్వీపులో ఉండి కేకలేసేస్తున్నాడు. దానిని పత్రిక ద్వారా వర్ణించి ఏం చేశాడు? ప్రజల దగ్గరికి అందించి పెట్టాడు. వీడు ఎలా పత్రికను అందించుంటాడో ఒకసారి ఊహించండి. ఆయన మనోవేదన ఎంత మాత్రం ఉంది. నేను చెప్పొచ్చే మాట, ఈ కాలంలోనే సంఘం హెచ్చరికనిచ్చే ఒక సంఘమై తీరాలి. లోక విధానంలో జరిగిన దానికి సంఘం ఏం చేయాలి? హెచ్చరికిచ్చి తీరాలి. ఈ కాలంలో ఉన్న సంఘాలు మనం చూసే హెచ్చరికిచ్చే సంఘం లేదు. సువార్త చెప్పడానికి వెళ్ళకూడదని ఊరోళ్ళు చెప్తే ఒక్కడు కూడా సువార్తకి వెళ్ళకుండా ఏం చేస్తారు? ఇంటి దగ్గర గూడు కట్టుకొని కూర్చో. యేసయ్య శుభ్రంగా చెప్పారు, లోకం అంతటికి వెళ్ళి ప్రతి మనుషులకు ప్రతి జీవులకు ఏం చేయి? సువార్త చెప్పమని మత్తాయి 28వ అధ్యాయంలో శుభ్రంగా చెప్తున్నది. నువ్వు వెళ్ళకుండా దానిని కప్పి పెట్టేసుకొని ఏం ప్రదర్శన పరుచుచున్నావు? సువార్తకి వెళ్తే శోధనలు ఉంటాయి, సువార్తలకు వెళ్తే దెబ్బలు కాస్తాం, సువార్తలకు వెళ్తే ఎదిరింపులు వస్తాయి, సువార్తకి వెళ్తే ఏమై తీరుతుంది? అనేకమైన మనుషులు మనల్ని చితకబాదుతారు. అయినా కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్త వహించి చేయడానికి ఉన్న మనస్తత్వం కలిగి ఉండి తీరాలి. అది ఒక హెచ్చరిక విధానం. నేను చెప్పే ఒక మాట, ఈ కాలంలో సంఘం హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉంటున్నదా? విశ్వాసులు హెచ్చరిక కలిగే జీవితంలో ఉంటే జీవించుచున్నారా లేదా ఒక్కసారి పరిశోధించుకోండి. నీ శారీరక ప్రక్రియ హెచ్చరికిచ్చేటట్టుగా ఉందా? ఒకసారి పరిశోధించుకోండి. కానీ వేదన కలిగే స్థాయి ఏంటిది అంటే హెచ్చరికను అప్పగించలేని ఒక ప్రణాళికలో ఈ కాలంలో ఉన్న సంఘాలు మారిపోయి తీరుతున్నది. అందుకే ఎలియాజరుకు కలిగిన పరిచర్య తరగతిలో సంఘానికి హెచ్చరికిచ్చేటట్టుగా, ఇశ్రాయేల్ ప్రజలకి హెచ్చరికిచ్చేటట్టుగా, యాజకులకు హెచ్చరికిచ్చేటట్టుగా, సమాజం అంతటికి హెచ్చరికిచ్చేటట్టుగా, అన్య దేశస్తులకు హెచ్చరికిచ్చేటట్టుగా ఏమై తీరేది? ఆరాధన వ్యవస్థితి దేవుడు చెప్పిన ప్రణాళికలోకి మారి తీరింది. లేకపోతే సంఘం పాడైపోద్ది, ఆత్మీయత పాడైపోద్ది, దేవుని యొక్క ప్రజల ఆత్మీయతను విడిచిపెట్టి వెళ్ళే ఒక ప్రణాళికలో అయిపోయి తీరుతుంది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు చెప్పే ఒక మాట, నీకు సాక్ష్యం చెప్పడానికి అవకాశం దొరికితే సంఘానికి హెచ్చరికి, సంఘానికి ఏం చేయి? దేవుడు బోధించిన విషయం చెప్పు. పిచ్చి పిచ్చి కథలు చెప్పేసి మనుషులు తలకాయ తెలియద్దు. నీకు వాక్యం చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తే హెచ్చరిక గురించి చెప్పు. నాయన నోహా చెప్పినట్టుగా చెప్పు. ఒక ప్రళయం వస్తుంది, ఓడ కట్టుకున్నావా? ఆ ఓడ క్రీస్తుకు అంకితం అయ్యేటట్టుగా ఉందా? క్రీస్తులో పరిపక్వత పొందే ఒక విధానంగా ఉన్న ఓడేనా? క్రీస్తు నిమిత్తం నీ కుటుంబాన్ని కట్టుకున్నావా? ఆ రీతిగా ఏం చేయి? హెచ్చరికిచ్చు. వర్షం లేని కాలంలో, వర్షం చూడలేని ప్రపంచంలో నోహా ఏం చేశాడు? 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఏమని? హెచ్చరిక ప్రకటించాడు. ఏం హెచ్చరిక? వర్షం వస్తుంది, ఓడ తయారుగా ఉంది, లోన ఎక్కేసి ఏం చేసుకో, బాగుపడేసుకో. కానీ గొప్ప విషయం ఏంటిది అంటే ఒక్క ఊరోడు కూడా ఏం చేయలేదు, తన హెచ్చరికను వినలేదు. ఊరోళ్ళు వినకపోయిన పశువులు వినింది. ఏం చేసింది? క్రమంగా కుటుంబంగా ఏం చేసింది? ఓడ లోపల ప్రవేశించింది. అలాగైతే ఒక విషయం అందులో ఏమై తీరింది? మనుషులు దేవుని మాట వినకపోతే జీవ జంతువులను దేవుడు వాడేసి చరిత్రను ఏం చేయొచ్చు? నిలబెట్టి తీరొచ్చు. ఆత్మీయతను సంరక్షణ పరిచి తీరొచ్చు. భూమిని శుద్ధిపరిచే ప్రణాళికలో వేర్పరిచి తీరొచ్చు. అంత శక్తి కలిగిన ఆ వేర్పాటు, జాగ్రత్త, హెచ్చరింపు దేవుని యొక్క వాక్యోపదేశంలో ఉంది, ఆత్మీకులలో ఉంది, దేవునికి గణపరిచే వారిలో ఉంది. అలాగైతే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకి అడిగే ఒక మాట, ఎలియాజరుగా హెచ్చరిక ఇచ్చిన వాడుగా మారుతావా? నోహావుగా హెచ్చరిక ఇచ్చిన వాడుగా మారుతావా? ఆత్మీకుడిగా లోకానికి, సంఘానికి, సమాజానికి హెచ్చరికను అప్పగించే ప్రణాళికలో ఏం చేస్తావు? జీవితాన్ని అప్పగించి తీరుతావా? దేవుడు చెప్పిన దానినే సాక్ష్యం చెప్పు. దేవుడు నీతో మాట్లాడిన విషయమే వాక్య పరిచయం చెప్పు. దేవుడు నీతో ఆత్మీక అనుబంధం కల్పించిన దానినే ఏం చేయి? ఊరోళ్ళకి ప్రకటించు. నీ జీవితంలో లేనిది ఊర్లో ఏం చేయకూడదు? ప్రదర్శన పరచకూడదు. నువ్వు ఆత్మీకుడిగా ఉండకుండా పుల్పిట్లో నిలబడి ఏం చేయకూడదు? వాక్యం చెప్పకూడదు. నువ్వు అబద్ధం చెప్పేసి నిజం గురించి నువ్వేం చేయకూడదు? సాక్ష్యం చెప్పకూడదు. నీ కుటుంబం రక్షణ పొందకుండా నువ్వు నిలబడి నువ్వు రక్షణ పొందేసుకో, నువ్వు మారుమనసు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు మారుమనసు పొందరు. పోయిన రోజు ఒక మనిషి వచ్చాడు మన ఇంటికి. ఆయన చెప్పిన మాట వింటే ఆయనే పాస్టర్ అనుకున్నట్టుగా ఉంది. చూస్తే వాళ్ళ కొడుకు ఇంకా రక్షణ పొందలేదు. చర్చికి వెళ్ళడు, మారుమనసు చూడదు, తాగేసి తిరుగుతున్నాడు. నాన్న కూరగాయలు నాన్న
చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుని అదే షాపుతో కొడుకు ఏం చేస్తున్నాడు, సిగరెట్ కొనుక్కుంటున్నాడు, కైనీ కొనుక్కోడు. వీళ్ళు నాన్న ప్రకటించాడు ఏసై దేవుడు, సొంత కొడుకుకి చెప్పలేకపోతున్నాడు. సొంత కొడుకుకి ఏం చేస్తున్నారు, రక్షణ మార్గం ఊరంతా చెప్తున్నారు. ఎక్కడుంది నీ సాక్ష్యం? నీ కుటుంబంలో ఎక్కడుంది హెచ్చరిక? నీ కుటుంబాన్ని ముందు బాగుపరచు. నీ కుటుంబం స్థాయిని సరిపరిచిన తర్వాత ఊర్లో ఉన్న కుటుంబాలకు ఏం చేయడానికి వెళ్ళు, బాగుపరచడానికి వెళ్ళు. ఇది నీ కుటుంబంలో హెచ్చరిక లేదు, నీ కుటుంబం దేవుని యొక్క ప్రణాళికలో కట్టబడలేదు. ఊరికెళ్ళి ఏం కేకేసేస్తే ఏమైపోద్ది? నోహ తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. నోహ యొక్క కుటుంబం ఓడకి ఎక్కడానికి ఇష్టం ఉందో లేదో దాని గురించి ఏ వర్ణన లేదు. నోహ యొక్క పిల్లలు, నోహ యొక్క భార్య దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులని ఎక్కడా రాయబడలేదు. నోహ నీతిమంతుడని రాశాడు. ఆ నీతిమంతుడు తన కుటుంబాన్ని ఆ ఓడ లోపల తీర్చుకొచ్చుకోవడానికి ఏం చేసుకున్నా అంటాడో నాకు తెలీదు. రాత్రి పగలు ఏడ్చుంటాడు దేవుని, దేవా ఇది మనస్తత్వానికి మార్పి ఏదో ఒక విధానంగా ఈడ్చేట ఏం చేయాలి, లోన దేవాలయం లోపల ఎక్కించి తీరాలి. మరి ఇష్టముండో ఇష్టం లేక మొత్తానికి ఈయన ప్రార్థన ఫలించింది. ఈ కుటుంబ సభ్యులు నీతిమంతులు కాకపోయినా వీరిని ఏం చేసుకోగలిగాడు, ఓడ లోపల ప్రవేశింపుకోగలిగాడు. అలాగైతే రాత్రి వేళ నేను చెప్పేది నీ కుటుంబానికి హెచ్చరిక చెప్పు. నీ కుటుంబానికి నాదాబు అబీహుకు జరిగినది నీకు జరిగి తీరొచ్చు. బైబిల్ చదవకపోతే నీ మీద కూడా దేవుని ఉగ్రత వచ్చి తీరొచ్చు. నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు కూడా ఉగ్రతలో పాలైపోవచ్చు. నువ్వు దేవుని దగ్గర మారు మనసు పొందకపోతే నువ్వు కూడా ఏమైపోవచ్చు, నాశ నష్టంలోకి వెళ్ళి తీరొచ్చు. అది హెచ్చరిక ఇవ్వండి నీ పిల్లలకి, నీ సంఘానికి హెచ్చరిక. లేకపోతే ఎలా సంఘం బాగుపడి తీరేది? లోకానికి హెచ్చరిక తీ. బైబిల్ చెప్పుచున్నది సమలింగత పాపమని, అంటే పురుషుడు పెళ్లి చేసుకోవడం పాపం అని, ఆడది జీవించుకొని తిరిగేది అది పాపం అని తెలుసు. కానీ దానిని సంఘం ప్రకటించకపోతే దాని అర్థం ఏంటిది? ఆ హెచ్చరిక సంఘం లోకానికి బోధించకపోతే దాని అర్థం ఏంటిది? మనం కూడా ఆ వ్యవస్థితికి ఏం చేస్తున్నాం, అంగీకరించుకున్నట్టుగా. బైబిల్ చెప్తున్నది పెళ్లి చేసుకొని ఒక భర్తతో ఉండి తీరాలి, ఒక భార్య ఒక భర్త అయి ఉండి తీరాలి. 100 మందిని పెళ్లి చేసుకుంటారు, 100 మందితో తిరుగుతారు. నువ్వు నోరు మూసుకొని పద్ధతి పాటిస్తే దాని అర్థం ఏంటిది? లోకానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? లోకానికి నువ్వేం హెచ్చరికిస్తున్నావు? అదే కదా బాప్తిసం ఇచ్చిన యోహన్ చేసింది. ఆయన ఎక్కడో అడవిలో ఉండి వాక్య పరిచర్య చేసేవాడు, ఎక్కడో అరణ్యంలో ఉండి వాక్య పరిచర్య చేశాడు. పట్టణంలో జరుగుతున్న దాని గురించి విన్నాడు. ఏం విన్నాడు? ఆ ఊరిలో ఉన్న రాజుగారు ఏం చేశారు, అన్నయ్యని చంపేసా, అన్నయ్యని జైల్లో పెట్టేసా, లేకపోతే అన్నయ్యని కత్తితో పొడిచి ఏం చేశాడో తెలియదు. కానీ అన్నయ్యని ఎక్కడో దాచిపెట్టేసి అన్నయ్య భార్య ఏం చేసుకున్నాడు, ఇంట్లో తెచ్చుకొని కాపురం చేసుకొని ఉన్నాడు. ఇది ఎవరు విన్నారు? ఊరిలో అందరూ విన్నారు. ఊరిలో ఉన్న సేవకులు విన్నారు, ఊరిలో ఉన్న యాజకులు విన్నారు, ఊరిలో ఉన్న అందరూ విన్నారు. ఎవరికి శాత లేదు ఆత్మీయతలో. ఈ రాత్రి వేళ నేను అడిగేది, యోహనులాగా చేత కలిగి అరణ్యంలోంచి పరిగెట్టి వచ్చి చెప్పుకోగలిగడానికి ఉన్న ధైర్యం దేవుని విడలకి రావాలి. హెచ్చరికిచ్చి చెప్పాలి. అందుకే హేరోదుకి హెచ్చరికిచ్చి చెప్పాడు, నాయనా నువ్వు రాజు అయి ఉండొచ్చు, నువ్వు దేశానికి పరిపాలన చేసేవాడు అయి ఉండొచ్చు, నువ్వు గొప్ప పదవిలో ఉన్నవాడు అయి ఉండొచ్చు, కానీ నువ్వు చేసింది వాక్య వ్యతిరేకత కలిగింది. ఆ హెచ్చరికను ఏం చేశాడు? అప్పగించాడు, చెప్పాడు, ప్రకటించాడు. దానికి ప్రతివిధిగా ఏం జరిగి తీరింది? తన గొంతుకు కోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక చరిత్ర పుస్తకం చెప్పేది, ఈయన ఇంతగా కేకలేసి చెప్పడం వలన ఈ రాజు తెచ్చుకున్న ఈ రాజు అన్నయ్యకు భార్యను తెచ్చుకున్నాడు కదా, ఆమె తలకాయని తీసుకెళ్ళి ఏం చేసిందో తెలుసా? పిన్నీసి తీసుకొచ్చి నాలుకను పొడిచి ఆమె ఇంట్లో ఫ్లవర్ వేస్ కింద ఈయన తలకాయని పెట్టుకుంది. ఎంత మాత్రం దురాత్మ ఆమెలో వాదుందో ఒకసారి ఆలోచించండి. ఒక ఆత్మికుడు తలకాయని ఫ్లవర్ వేస్ కింద ఇంటి దగ్గర పెట్టేసుకొని రోజు పిన్నీసి తీసుకొని గుర్చేది. ఇంకా చెప్పరా ప్రవచనం, నేను ఇంకా పాపం చేస్తాను, నువ్వు చెప్పరా ప్రవచనం. చూడండి, దానితో ఆయన ప్రకటించిన ప్రకటన ఆగిపోతుందేమో అనుకున్నాడు. ఈయనను ఇక్కడ లవరవేసవి కింద పెట్టినప్పుడు అవతల పక్క ఇంకొకడు నరుక్కొని వస్తున్నాడు. ఎవడు? యేసయ్య నరుక్కొని వస్తున్నాడు. ఈయన నరికిన దానికన్నా 2 అంతుల తీవ్ర శక్తితో అట్నుంచి ఇంకొకడు నరుక్కొచ్చాడు. అందుకే యేసయ్య అదే రాజుకు ఒరే నక్క అని పిలిచారు. అదంతా చూడండి, ఆ పౌరుషం చూడండి. అందుకే కదా ఆయనని తీర్పు తీర్చడానికి ఉన్న ప్రణాళికలో కూడా ఏం చేసుకోలే, భయం ఆయన కనిపించి తీరింది. కారణం ఏంటిది? ఆ లోకానికి ఇచ్చిన హెచ్చరికది. ఆయన మెసేజ్ హెచ్చరికతో ఉండినది. అందుకే తన దగ్గరికి ఎవరు వచ్చినా హెచ్చరిక మాట. అందుకే కదా అర్ధరాత్రి వేళ నికోదేము వచ్చి ఏం చేశాడు? ఏదో మాట్లాడుకున్నారు. ఆయనకి హెచ్చరిక ఇచ్చారు, నాయనా నువ్వు మరలా జన్మించాలి. వీడన్నా నేనేడు జన్మించేది అయ్యగారు,
నేనేం జన్మించాలి ఏసయ్య? మళ్ళీ మా అమ్మ నాన్న కడుపుకి నేను వెళ్ళాలా? వీడికి ఆత్మిక పుట్టుక విషయం గురించి ఏం లేదు. ఏసయ్య దానికి మంచి వివరణ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఆ వాక్య పరిచయం అయ్యేలోగా వీడి హెచ్చరికతోనే జీవితాన్ని ఏం చేసుకున్నాడు? మార్పు పొందుకున్నాడు, మారు మనసు పొందాడు. వాక్య ప్రమాణ ప్రకారంగా ఆత్మశక్తి ప్రణాళిక ఒక కొత్త పుట్టుకొని పొందుకొని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు ఏసయ్య దగ్గర నుంచి. వెళ్ళిపోయిన ఈ మనిషి ఏసయ్య మరణించిన కాలగతిలో ఆ హెచ్చరికను ప్రదర్శనపరిచాడు. ఏసయ్య మరణించిన సమయంలో శిష్యులు వదిలేశారు, తోటి సంబంధులు వదిలేశారు, ఆయన వాక్య పరిచయం విన్న వాళ్ళందరూ వదిలేశారు. కానీ నికోదమి లెగిచాడు, యోసపు లెగిచాడు. యోసపుని చెత్తలో నాయన లెగరా, మనం ఏమైనా ఏసయ్య కొరకు చెయ్యాలి, మనం హెచ్చరికగా మారి తీరాలి, మనం దేశానికి చరిత్రలో మేము ఆత్మీకులు ఇక్కడ ఉన్నాం. ఆయన లెగిచాడు. యోసేపు అరిమత్యాలో ఉన్న యోసేపుకి కదిపాడు, నాయన పదరా మనం వెళ్దాం, రాజుకి వెళ్ళి అడుగుదాం, ఏసయ్య శవాన్ని మనం అడుగుదాం, మనకి కావాలి. ఈ శవం కుళ్ళిపోవాల్సింది కాదు, ఈ శవం కాకులు తినాల్సింది కాదు, ఈ శవం పాడైపోవాల్సినది కాదు, ఇది శుద్ధీకరణ పొందాల్సింది. దీనికి ఏం చేయాలి? మంచి రీతిగా ఏం చేయాలి? ఏం చేయాలి? చివరి యాత్రను పంపించి తీరాలి. మిగతా మగాళ్ళందరూ ఎక్కడ తెచ్చారు? మిగతా ఆత్మీయులందరూ ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? హెచ్చరిక లేదు. వాళ్ళిద్దరులకి హెచ్చరిక ఇచ్చారు. నాయన ఏసయ్య రక్షణ ఇచ్చాడంటే ఆయన సమాధి కార్యక్రమానికి కూడా మేమేం చేస్తాం? లోకానికి హెచ్చరిక ఇచ్చి తీరుతాం. రాజు దగ్గరికి ఆయన శవాన్ని అడిగి దానిని శుభ్రంగా శుద్ధీకరణ చేసి పెట్టి ఏం చేశారు? యోసేపు ఎరమిత ఎక్కడికి? నాయన నువ్వు కొత్తగా కట్టుకున్నావు కదా నీ సమాధి, అది ఈరా అప్పగిద్దావురా. మన ఆయన మనస్తత్వం తెరిచి తీరింది. ఆయన ఇంటి కోసం ఆయన సమాధిని ఏం చేసుకున్నాడు? తోట తయారు చేసుకుని శుభ్రంగా కట్టుకొని ఉంచాడు. ఆయన యేసయ్యను అక్కడ సమాధి చెట్టి తీరడానికి ఏం చేసుకున్నాడు? మానసం తెచ్చుకున్నాడు. మిగతా వాళ్ళందరూ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ పాడి యేసయ్యతో కానీ రొట్టి మాంసం తినేసి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళిపోయి వీళ్ళందరూ? ఆ చరిత్ర అనేది ఏమి హెచ్చరిక ఇచ్చారు యేసయ్య మరణించినప్పుడు? ఈ రాత్రి వేళ నేను నీకు అడిగిన ప్రశ్న కూడా ఇదే. యేసయ్య జీవించినప్పుడు రొట్టి పప్పు కూర అన్నీ తిన్నావు, యేసయ్య మరణించిన నువ్వేం చేస్తున్నావు? యేసయ్యకు నిస్సహాయం కలిగిన ఒక స్థాయి వచ్చినప్పుడు నీ ఆత్మిక హెచ్చరిక ఏంటి? యోసేపు నికోదమి రాజు దగ్గరికి వెళ్ళి యేసయ్య సమాన్ అడిగితే పేక కోచారా? ఆ ఊర్లోంచి వీళ్ళని తరిమేరా? అయినా కూడా వీరు ఏం చేసుకున్నారు? లోకానికి ఒక హెచ్చరిక ఇచ్చి చెప్పారు, లేదు అలా చేయడానికి అనుమతి ఇవ్వం, మేము నిలబడతాం. అందుకే కదా యేసయ్య సమాధి కార్యక్రమానికి శిష్యులు కూడా రాలేదు, రొట్టి అప్పడం తిన్నోళ్ళు కూడా రాలేదు, అద్భుతాలు పొందినోడు కూడా ఏం చేయలేదు, రాలేదు. కానీ వీళ్ళిద్దరు మాత్రం వెళ్ళి ఏం చేశారు? వాళ్ళని నేను కృతజ్ఞత చెల్లించి స్తోత్రం చెబుతున్న కారణమేడ అలాంటి ఇద్దరైనా లోకానికి ప్రకటించడానికి ఉన్నారు కదా. అందుకే వారి పేరు దేవుడు మర్చిపోలే. వారిని ఈ రోజు కూడా మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకిస్తున్నాం. వారు స్వస్థత పొందుకోలేదు, వారికి ఏమి మేలు దొరకతలే, కానీ అవసరం దొరికిన టైంలో ఏం చేశారు? ఆ కరెక్ట్ టైంలో లోకానికి హెచ్చరిక చెప్పారు, లేదు యేసయ్య మరణించినా కూడా పర్వాలేదు, ఆయనని సమాధిలో కలిగే తీసుకెళ్ళి పెడతాం. అందుకే వారిద్దరూ చేసిన పరిచర్య ఆయనకి మంచి ఏం దొరికింది? చివరి యాత్ర దొరికి తీరింది. మరణానికి లేకపోతే సమాధి చేసుకున్న పరిచర్యలో ఏం చేసుకున్నారు? ఆత్మీకుల చెయ్యూత వచ్చి తీరింది. తర్వాత ఏం జరిగి తీరింది? వీరి సమాధిలో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత రాజుగారు ఏం చేశారు? సమాధికి తాళం వేయించారు. చూడండి, ఎవడి సమాధికైనా తాళం వేస్తారా? సమాధి ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడు. మరి అదే లోకానికి ఇచ్చిన హెచ్చరిక యేసయ్య శవాన్ని కూడా దొంగిలించడానికి దొంగలు ఉన్నారనమాట. అందుకే కదా తాళం. మీరు ఇంటికి తాళం ఎందుకు వేసేది? నీ ఇంట్లో ఏదో విలువ కలిగేది ఉంది. అందుకే యేసయ్య సమాధికి తాళం వేసినప్పుడు లోకానికి వర్ణించే సాక్ష్యం ఏంటో తెలుసా? ఈయన విలువైన వాడు, ఈయనని దొంగలిస్తే ఏదో ఒకటి దొరికి తీరిద్ది. అందుకే కదా సమాధికి ఏం చేశారు? మీరు ఎక్కడైనా ఏదైనా సమాధికి తాళం వేసేసింది ఎక్కడైనా చూసారా? సమాధి గేటుకి తాళం వేసేది చూశారు, సమాధికి తాళం వేసేది ఏం మీరు? చూడండి, యేసయ్య లోకానికి ఇచ్చే హెచ్చరిక, నాయన నా శవాన్ని మోసినోడు కూడా ఆత్మిక పట్టికలో దీవింపబడతాడు. నన్ను సిలువలో నుంచి సమాధి వరకు తీసుకొచ్చినోడిని కూడా నేనేం చేస్తాను? మర్చిపోను. లోకానికి ఇచ్చిన మెసేజ్, లోకానికి ఇచ్చిన హెచ్చరిక. అందుకే ఆ సమాధిని తాళం వేసేసి పోలీసులతో మొత్తం కాపలా పెట్టేశారు.
బతుకున్నప్పుడు కదా కాపలా, చచ్చేటప్పుడు కూడా కాపలా. చూడండి, ఆ అర్ధరాత్రి వేళ ఏమై తీరింది? అకస్మాత్తుగా ఒక భూకంపం వచ్చి తీరింది, ఒక కదలింపు వచ్చి తీరింది. ఆ సమాధిలో 4 పక్కల ఉన్న ఆ పోలీసు వాళ్ళతో సహా మొత్తం ఏమైపోయారు? స్పృహ తప్పిపోయి పడిపోయారు. ఏమైతుంది? సమాధి యొక్క తలుపులు ఏమై తీరింది? ఇరిగిపోయి తీరింది, బద్దలైపోయి తీరింది, తాళాలు బద్దలైపోయినాయి, అధికార పరిస్థితి అన్ని మారి తీరినాయి. అందులోపల ఏమై తీరింది? యేసయ్య పునరుద్ధానం పొందేంతటిగా ఏమై తీరింది? అక్కడున్న పరిస్థితి అన్ని మారి తీరింది. అంతటి లోపల ఆయన ఎత్తుకుటకు ఏం చేశారు? కొందరు ఆత్మీకులు ఏం చేశారు? వెతుక్కున్నారు. దేవునికి స్తోత్రం, ఆడవాళ్ళే వచ్చారు పెందల కడ లెగిచి. మగవాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు లెగిచి వచ్చి ఏసైని ఏం చేసుకున్నారు? ఎదుర్కొన్నారు. వాళ్ళకి ఏసై చెప్పిన మాట, ఎల్లు సంఘస్థులకు చెప్పు, పేతరికి చెప్పు, యోహానుకి చెప్పు, ఆంద్రియకు చెప్పు, తోమాకి చెప్పు, నాయనా నేను లెగిచాను, నేను ఆయన్ని త్వరగా కలుస్తాను, సిద్ధపాటు కలిగి ఉండండి. మెసేజ్, హెచ్చరిక. యేసయ్య ఆరోహణమై పరలోకానికి వెళ్తున్నప్పుడు ఈ నిలబడి ఉన్న 120 మంది గుంపులకు హెచ్చరిక, నాయన మీరు ఆరాధనకి వెళ్ళి ఆత్మశక్తి కొరకు కాచి ఉండండి, ఆత్మశక్తికి పొందేంతటి వరకు యెరూషలేములో ఆగండి. హెచ్చరిక. ఆ హెచ్చరిక ప్రకారంగా 120 మంది ప్రజలు ఏం చేశారు? గది లోపల కూర్చొని ఆత్మశక్తి పొందుట నిమిత్తం ప్రయాసపడి కూర్చున్నప్పుడు వారి మీదకి ఆత్మశక్తి దేవుడు చెప్పిన ప్రకారంగా, హెచ్చరిక ప్రకారంగా వారి మీదకి దిగి తీరింది. అలాగైతే రాత్రి వేళ చెప్పుతున్న ఒక మాట, నువ్వు లోకానికి హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండి తీరాలి, సంఘానికి హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండి తీరాలి, కుటుంబానికి హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండి తీరాలి. ఆ హెచ్చరిక మాటతో సంఘాన్ని కాపాడుకో, కుటుంబాన్ని కాపాడుకో, దేశాన్ని కాపాడుకో, ప్రజలకు కాపాడుకో, లేకపోతే ప్రజలు నాశనం అయిపోయి తీరుతారు. అలాంటి యొక్క పరిచర్య ఎలియాజరుకు దొరికి తీరింది. అలాగా ఎలియాజరుకు ఉన్న పరిచర్య ఏమై తీరింది? విస్తరింపు పొందుకొని హెచ్చరిక కలిగే భావములో ఉండి తీరేది. ఇక సంఖ్యాకాండం 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు, దాని 25వ వచనానికి వచ్చినప్పుడు, తన నాన్న అయిన అహరోను యొక్క మృతకాలములో మరణించిన గడియ వచ్చినప్పుడు ఏమై తీరింది? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 24, 25, 26 వచనాలు చదివితే మనకి కనబడేది, అహరోను మరణించక మునిపే తన వస్త్రాన్ని తీసేసి తన యాచక ధర్మాన్ని ఉపయోగించిన అంగీని దేవుడే మరణించక మునిపే తీయించేసి తన కొడుకుకి అప్పగించిన తర్వాత అహరోను ఏం చేశాడు? ఎంత భాగ్యం! సాధారణంగా నాన్న చచ్చిపోయిన తర్వాతే కదా బట్టలు ఊడబెక్కేది. చావక ముందే తనకున్న పరిచర్యను ఏం చేశారు? కొడుకు చేతికి అప్పగించే ఒక పరిచర్య భాగ్యం ఎలియాజరుకి దొరికి తీరింది. అందరూ చచ్చిపోయిన తర్వాతే కదా నాన్న పదవిని తీసుకునేది. ఈయన ఎలియాజరుకు జరిగిన భాగ్యం చూడండి. నాన్న బతుకుండగా చావు గట్టు ఎక్కుతున్న గడియలో నాన్నకున్న పరిచర్య, నాన్నకున్న అంగి, నాన్నకున్న వస్త్రం, నాన్నకున్న యోగ్యత, నాన్నకున్న పరిచర్యను ఏం చేసుకున్నాడు? తనకు పొందుకునే ఒక ప్రణాళికలో ఏమై తీరింది? పరలోకం ఎంచుకు తీరింది. ఎంత భాగ్యం చెందిన పదవి చూడండి. ఆ మరణించిన గడియ కూడా ఏమై తీరింది? ఒక ఆత్మిక పరిచర్యగా మారి తీరింది. మన సమాధి కార్యక్రమాలు ఎలాగ ఉంటాయి? మీ ఊర్లో సమాధి కార్యక్రమం జరిపిస్తున్నారు, పిచ్చి కేకలు, గోల, ఎంత అవమానం. ఒక్కొక్కల మరణ పరిచర్యకి వెళ్తే వాళ్ళు ఏడు పాపడానికి మైక్ వాల్యూమ్ పెంచుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వాక్య పరిచర్య చేసిన దానికన్నా గోలగా ఏం చేస్తారు? ఏడు చేస్తాడు. ఎక్కడ చూడండి, నాన్న మరణించడానికి వెళ్ళిన గడియలో నాన్నకున్న పరిచర్య ఏం చేసుకుంది? కొడుకు చేతికి అప్పగించిన ఆ ఆత్మిక ముహూర్తం ఒకసారి ఆలోచించండి. ఆ ఆత్మిక అనుబంధం ఒకసారి ఆలోచించండి. మన మరణకాల పరిచర్య ఎలాగున్నాయి? కొందరైతే సమాధి కార్యక్రమం శాంకలో బైబిల్ కూడా పట్టుకెళ్తారు. మరి ఈడేం భాషలో ఏం విశ్వాసం? మరి ఈడు శవానికి ఏం చేయడానికి వెళ్ళాడు నాకు తెలియదు. కొందరైతే సమాధి కార్యక్రమం వెళ్ళరు కూడా. ఊరు సిద్ధాంతాలు ఆడవాళ్ళు ఏడు సమాధి కార్యక్రమంకి వెళ్ళేది. మరి దేనికి వెళ్తాం? పుట్టినరోజు అప్పుడు వెళ్ళి పప్పలు గారెలు తినడానికి వెళ్ళిపోతావు. చనిపోయినప్పుడు విదాయాత్ర, చివరి యాత్రను పంపించేటప్పుడు ఆత్మీకుడిగా ప్రతి దేవుని బిడ్డలు వెళ్ళాలి, పిల్లలు కూడా వెళ్ళాలి. ఒక విశ్వాసికి అడిగింది, ఏమమ్మా సమాధి కార్యక్రమంకి వెళ్ళదు? ఏట వెళ్తాం అయ్యారు? అక్కడికి వెళ్ళాము అనుకోండి, ఆ సమాధి దగ్గర ఉన్న దురాత్మలు పిల్లల మీదకి ఎక్కుతాయట. మరి ఏ దేవుడికి నమ్ముకుంటుంది? సమాధి కార్యక్రమానికి వెళ్తాయట, అక్కడున్న దురాత్మలు ఈ పిల్లల మీదకి ఎక్కేస్తాయట. మరి ఏం విశ్వాసం నాకు తెలియదు. అందుకే నేను చెప్పొచ్చే మాట, సమాధి కార్యక్రమానికి ప్రతి దేవుని బిడ్డలు ఏం చేయాలి?
వెళ్ళాలి. అది చివరి యాత్ర మనం పంపించేది. అది ఆత్మీక నిదర్శన కలిగేటట్టుగా ఉండాలి, ఆత్మికతలో ఆనందం కలిగేటట్టుగా ఉండాలి. కొందరు సమాధి కార్యక్రమంకి వెళ్ళేది వీడు పునరుద్ధానం అవ్వకూడదని చెప్పి ఏడవడానికే. నాయన ఆత్మీకుడు మరణించినప్పుడు సమాధి కార్యక్రమం వీడు పునరుద్ధానం పొంది తీరాలి అన్న విశ్వాసంతో, ధైర్యంతో, ప్రకటనతో తిరిగిరా. వాళ్ళకి ఒకే మాట చెప్పు, నువ్వు సమాధి కార్యక్రమానికి వెళ్ళి ఒకటే వర్ణించు, నాయన ఎక్కడితో నువ్వు మట్టికి మట్టి అయిపోయావు అనుకుంటున్నావా? కాదు నాయన, నువ్వు లెగిచే సమయం వస్తుంది. యేసయ్య శబ్దం వినే ఒక రోజు నువ్వు లెగిచి తీరుతావు. లాజరు తిరిగిరా అని చెప్పిన అదే శక్తి ప్రవాహం ఒకరోజు నిన్ను పిలిచి తీరుతుంది. ఒకవేళ నాకు మరణం వచ్చిందా, నేను నీతో కలిసి వస్తాను. లేదు, మరణం రాకపోతే సజీవునిగా ఉన్నా ఆ కేక శబ్దం వినేటప్పుడు నీవు నేను ఒకే ముహూర్తంగా లెగిచే ఒక సన్నివేశం వస్తుంది. అది ప్రకటించడానికి సమాధికి వెళ్ళు. కొందరు సమాధికి వెళ్ళేది ఏడవడానికి. ఎందుకు ఏడవడానికి? ఏడ్చేసి ఏం సంపాదించేది? అది కూడా ఏడ్చేది. మరి ఎలాగలి ఏడుతున్నావు నాకు తెలియదు, ఎందుకు ఏడుతున్నారు కూడా నాకు తెలియదు. కొందరు సమాధి కార్యక్రమానికి దేనికి వెళ్తున్నారు కూడా లేదు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలకు అడిగేది, నువ్వు సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక మంచి విరామం ఇచ్చి పంపించు. ఆత్మిక ప్రణాళికను హెచ్చరిక పంపించేటట్టుగా పంపు. అంతే తప్ప ఏడు చేసి రొమ్ము కొట్టేసుకొని ఆపండి 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 ఆపండి. సాక్ష్యం చెప్పడానికి టైం ఇవ్వండి. ఏడు సాక్ష్యం చెప్పాడు. వీడు చేసినవన్నీ వర్ణిస్తాడు. అవన్నీ వినడానికి 4 గంటలు. వీడు చర్చి కట్టాడు, వీడు అక్కడ ఇది చేశాడు, అక్కడ ఇది చేశాడు, ఇవన్నీ వర్ణించి వినడానికి ఆ టైము. కొన్ని సమాధి కార్యక్రమంకి వెళ్తే పిచ్చికిద్ది. అస్సలు ఆత్మికత ఉండదు, ఒక పరిచర్యకు కలిగిన భావం ఉండదు. నేను ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారే ఆయన చనిపోయినప్పుడు ఆ సమాధి కార్యక్రమానికి తీసుకెళ్లాల్సిన సమయంలో ఆ పాస్టర్ గారు అబ్బాయి పరిగెట్టి వచ్చాడు. అయ్యగారు నాకు ఒక్క 2 సెకండ్ టైం ఇవ్వండి. మాకు ఆశ్చర్యం, ఏంటి ఈయన త్వరగా ఎక్కడికి బయలుదేరాడు తెలుసా? ఇంటి లోపలికి బయలుదేరి వాళ్ళ నాన్న పట్టుకున్న బైబిల్ పట్టుకొచ్చాడు. మాకు అర్థం కాలేదు, ఈడేడు చేసేస్తాడు, మాకు అర్థం కాలేదు. వింతగా అనిపించింది. బైబిల్ తీసుకొచ్చి అక్కడ నిలబడి గట్టి శబ్దంతో ఒకే మాట ప్రకటించాడు, మా నాన్న మోసిన బైబిల్ని ఇవాటి నుంచి నేను మోసి తీరుతాను. మా నాన్న చేసిన పరిచర్యని ఇవాటి నుంచి నేను అప్పగించి తీరుతాను. మా నాన్న వెళ్ళిన ప్రదేశాలకి ఈ రోజు నేను పరిచర్య చేయడానికి వెళ్ళి తీరుతాను. ఓహ్, ఏం ఆత్మిక పరివేశం అది! ఆ బైబిల్ చెంకలో పెట్టేసుకొని రొమ్మకు పట్టేసుకొని ఒకే మాట, మా నాన్న సేవించిన దేవుణ్ణి నేను సేవించి తీరుతాను. మా నాన్న గణపరిచిన ప్రణాళికలు నేను గణపరిచి తీరుతాను. ఆత్మిక పరిచర్యగా మారి తీరింది. మన సమాధి కార్యక్రమంలో పిల్లలకి టైం ఇచ్చేస్తే వాళ్ళు ఏడుపుకి గంట, వాళ్ళు మూలుగులకి ఒక అరగంట, మరి వాడు చెప్పే ఏ మాటలకి ఒక గంట. 3.5 గంటలు ఇచ్చిన ఈడు ఏడుపు ఆగదు, ఈడు మాటలు సాగవు. ఒక ఆత్మిక పరిచయం ఉండదు. ఉందా? అందుకే రాత్రి వేళ చెప్పే ఒక మాట, అహరోను చనిపోతున్నప్పుడు ఆ కొడుకు దొరికిన భాగ్య పదవి చూడండి. నాన్న చేసిన పరిచర్యను ఈయన ఏం చేసుకున్నాడు? దేవుని మూలంగా పొందుకున్నాడు. నాన్న ధరించిన వస్త్రం ఈయన దేవుని ద్వారా ధరింపజేసుకున్నాడు. ఆ మరణ గడియలో ఏం చేశాడు? ఒక ఆత్మికుడు మరణించే ప్రణాళికగా యాజకుల పరిచర్య ప్రకారంగా ఏం చేసుకున్నాడు? అహరోను మరణించాడు. ఎలియాజర్కి నాన్న పరిచర్య దొరికింది, ఎలియాజర్కి నాన్న వస్త్రం దొరికింది. నాన్న చేసిన ఆత్మిక ప్రణాళికకు సాక్ష్యం వహించడానికి ఏమై తీరింది? యోగ్యత దొరికి తీరింది. అలాగైతే రాత్రి వేళ నేను అడిగిన మాట, దేవుని యొక్క బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి? సమాధి కార్యక్రమం పరిచర్యకి వెళ్ళాలి, బైబిల్ తీసుకునే వెళ్ళాలి. పంపించు వాళ్ళని, తిరిగి లెగిచేటట్టుగా పంపించు, తిరిగి రావద్దని చెప్పేటట్టుగా పంపించవద్దు. తిరిగి లగాలి, పునరుద్ధానం పొంది తీరాలి. పునరుద్ధానానికి సాక్ష్యం నీవు చెప్పాలి, నేను చెప్పాలి, నువ్వు చూడాలి, నేను చూడాలి. కంటి రెప్పపాటున నీవు లగాలి, నేను లగాలి. పరలోకం కలిసి ప్రయాణం చేయాలి. దానిని స్థాపించేటట్టుగా ఎక్కడికి వెళ్ళు. ఏడు మా నాన్న నిలిపాడు, ఏడది అంటే ఇంకెప్పుడు వెళ్ళొద్దని చెప్పినట్టు ఉంది. పునరుద్ధానం పొద్దుందని పొందొద్దు అని చెప్పినట్టు ఉంది. పద్ధతిగా అది ఒక పరిచర్య మారేగా మార్పండి.
ఒక ఆరాధన సన్నివేశంగా మార్చండి. ఆత్మశక్తిని పొందుకున్న ప్రణాళికగా మార్చండి. ఒక్క మాట చెప్పి ముగించేశాను. ఏదైనా సమాధి కార్యక్రమంలో అందరూ ఆత్మశక్తితో నిండింది ఎక్కడ చూసారా? ఏదైనా సమాధి కార్యక్రమం పరిచయం జరిగినప్పుడు అందరూ ఆత్మశక్తితో ఆరాధన చేసేది చూసారా? దానికి సత్తా కావాలి. దానికి ఏం కావాలి? అందరూ ఏడ్చిన సందర్భంలో ఆత్మశక్తితో ఆరాధించి అన్యభాష చెప్పి ఏం చేయాలి? పంపించాలి ఆయనకి చివరి యాత్రలో. అందుకే కదా మన సంఘాల్లో దమ్ము లేదు కదా. మరణ పాట చర్చిలో పాడేసి ఆరాధన చేసే దమ్ముందా? మరణానికి పాడిన పాటలు చర్చి లోపల పాడి ఆరాధనలో పాడి దూకి ఆరాధన చేసే ఆత్మ సత్తా ఉందా? మరణ పాట మాత్రం ఎక్కడ పాడడానికి? మరణం జరిగిన ఇంట్లో పాడడానికి. పిచ్చేం కాదు. మరణ పాట సంఘంలో పాడాలి. వాయి మరణ పాట ఎక్కడ పాడాలి? ఆరాధనలో పాడాలి. సాక్ష్యం చెప్పేటప్పుడు పాడాలి. తర్వాత చెప్పు, నన్ను మరణం నుంచి దేవుడు తప్పించాడు, నేను మరణాన్ని ఇంకా ముఖాముఖి చూడకుండా దేవుడు నన్ను సహాయపరిచారని చెప్పండి. అది పరిచర్య. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. రాత్రి వేళ దేవునికి చెప్తా, దేవా అలాంటి ఒక పరిచర్య నాకు దయచేయండి, అలాంటి ఒక ఆత్మిక జీవితాన్ని నాకు దయచేయండి. రాత్రి వేళ అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ ఎలియాజరు గురించి, తన ఆత్మిక ప్రణాళికల గురించి నేర్చుకోవడానికి దేవ మమ్మల్ని సహాయపరిచినందుకు వందనాలు. దేవ తన పరిచర్య లోకానికి హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండి తీరింది. దేవ ఎలియాజరుకున్న పరిచర్య, నాన్న మరణించేటప్పుడు మంచి ఒక ప్రయాణం కొరకు నాన్నని సిద్ధపరుచుకొని పంపించాడు. అంత మాత్రం కాదు, నాన్న చేసిన అదే పరిచర్యను తన పరిచర్యగా, ఆయన సేవించిన దేవునిని తన దేవునిగా, ఆయన ప్రణాళికలు తనది అనుకున్న ప్రణాళికల్లో ఏం చేసుకున్న ఒక అంగీకరణ పొందుకునే ఒక మరణ సన్నివేశం అయి తీరింది. అలాగే అహరోను మరణించి ఎలియాజరు యాజక ధర్మాన్ని పొందుకునే ఒక ప్రణాళిక ఈ కాలములో ఉన్న సంఘాల్లో ఆత్మిక గోళములో జరిగి తీరాలని కోరుచున్నాం. దేవా మేము సంఘముగా లోకానికి హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండి తీరాలి, సమాజానికి హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండి తీరాలి, దేవుని సంఘ బిడ్డలకు హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండి తీరాలి, మా పాఠ్య పరిచయం హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండాలి, మా సాక్ష్యం హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండాలి, మా సువార్త హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండాలి, మా ఉపవాసం ఆరాధన హెచ్చరిక ఇచ్చేటట్టుగా ఉండాలి, మా మరణ కార్యక్రమము హెచ్చరిక ఇచ్చేటట్టుగా, మా జీవితం హెచ్చరిక పరిచే ఒక జీవితం అయి ఉండి తీరాలి. రాత్రి వేళ మా జీవితంలో ఉన్న లోటుపాట్లను అంగీకరించుచున్న ఒక ఆత్మిక శుద్ధీకరణ కొరకు కోరుతున్నాం. దేవా ఈ రాత్రి వేళ వాక్యోపదేశం ద్వారా మా అందరితో నీవు మాట్లాడినందుకు వందనాలు, దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో ఎవరి 2 అక్కడ వరకు తోడైందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.